వస్తాను, రైట్? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక విజన్ ఉండాలి. మీరు విజన్ బోర్డ్ పెట్టుకోండి. ఒకటి మీ ఇంట్లో ఒక చిన్న బోర్డ్, వైట్ బోర్డ్ తీసుకొని గోడ మీద రాసుకోండి. అక్కడ మీకు ఎప్పుడు చైర్మన్ అవ్వాలనే ఉంది. డైలీ ఆ విజన్ బోర్డ్ కి చూడండి, లేకపోతే ఒక డైరీలో రాసుకొని డైలీ మీరు అది చూసుకోండి. మీకు ఎప్పుడు చైర్మన్ అవ్వాలనే ఉంది, ఎప్పుడు మీరు ఏ లెవెల్ అచీవ్ చేయాలన్న మీకు లోపల ఒక స్ట్రాంగ్ విల్ ఉంది, అది రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మైండ్ సెట్. అంటే విజన్ గోల్ తర్వాత వస్తుంది ఫౌండేషన్ లో మైండ్ సెట్. డెవలప్ అ గ్రోత్ మైండ్ సెట్ అండ్ రెసిలియన్స్. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో మీరు ఖచ్చితంగా సక్సెస్ పొందాలంటే మీ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండకూడదు. చాలా మంది ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతారంటే వాళ్ళ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. నేను ఇది చేయను, నాతో ఇది కాదు, నేను జనాలతో మాట్లాడలేను, నేను ఇది నేర్చుకోలేను, నాతో ఆ భయం ఉంది, ఎవరైనా నో చెప్తే నేను తట్టుకోలేను. ఫ్రెండ్స్, ఈ అన్ని పక్కన పెట్టుకొని యూ హ్యావ్ టు హ్యావ్ అ గ్రోత్ మైండ్ సెట్. ఒక ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ కావాలి. ఒక ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటారంటే ఆయన ఎన్నో నోస్ వినడానికి రెడీ ఉంటారు, ఆయన లక్ష్యం పొందడానికి. అంటే ఆయనకి తెలుసు నా లక్ష్యము ఉంది, ఆ లక్ష్యంలో ఆ లక్ష్యం గెలవడానికి, ఆ లక్ష్యం అచీవ్ చేయడానికి దారిలో చాలా మంది నాకు నో చెప్తారు. మీరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ చూడండి, ఇండియాలో లేకపోతే బయట వరల్డ్ లో అన్ని సక్సెస్ఫుల్ పీపుల్, మార్క్ జుకర్బర్గ్, ఇలాన్ మస్క్, అంబానీ, అడానీ, ఇలాంటివి ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్, టాటాస్ కావచ్చు, మహీంద్రాస్ కావచ్చు, జిందల్స్ కావచ్చు, బయట మన సర్జీ బిన్ ఆర్ లారీ పేజ్ కావచ్చు, వారెన్ బఫెట్, ఈ అందరూ ఎంత సక్సెస్ఫుల్ అయ్యంటే ఎంతో మంది వాళ్ళకి నో చెప్పి ఉంటారు, వాళ్ళ బిజినెస్ ఐడియాస్ కి నో చెప్పి ఉంటారు, వాళ్ళతో పాటు రావడానికి వాళ్ళు ఆఫర్ ఇస్తే వాళ్ళు నో చెప్పి ఉంటారు. కానీ ఇవాళ చూడండి ఎన్నో రిజెక్షన్స్ వాళ్ళు ఫేస్ చేసి కూడా ఇవాళ టాప్ లెవెల్లో వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్, గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఫస్ట్ రెడీ ఉంటారు నేర్చుకోవడానికి, రెడీ ఉంటారు వాళ్ళ భయంతో వాళ్ళు ఫైట్ చేయడానికి రెడీ ఉంటారు, రెసిలియంట్ ఉంటారు. అంటే చిన్న చిన్న మాటకి వాళ్ళు ఫీల్ కాకుండా వాళ్ళు ముందు వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక్కటే గుర్తుంటది, వాళ్ళ లక్ష్యం. వాళ్ళకి ఒక్కటే గుర్తుంటది, నేను ఎంతమందికి లైఫ్ మార్చుకోవాలి, నేను ఎంతమందికి హెల్ప్ చేయాలి. ఆ లక్ష్యంతో వాళ్ళు వెళ్తూనే ఉంటారు. వాళ్ళకి రిజెక్షన్స్ తో వాళ్ళు దునియా ఏం చెప్తుంది దాంతో ఏమీ సంబంధం ఉండవు, ఏం పర్వా ఉండవు. వాళ్ళు జస్ట్ ముందుకు వాళ్ళ ప్రయాణం నడుస్తూనే ఉంటది. సో యూ హ్యావ్ టు హ్యావ్ అ గ్రోత్ మైండ్ సెట్. సెకండ్, లెర్న్ టు ఎంబ్రేస్ రిజెక్షన్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. మీకు ఇక్కడ చాలా రిజెక్షన్స్ వస్తాయి. మీరు ప్లాన్ చెప్పడానికి, డెమో చెప్పడానికి వెళ్తే జనాలు మీకు చెప్తారు ఈ ప్రోడక్ట్ అలా ఉంది, ఈ ప్రోడక్ట్ లో ఇది ఉందా, నేను ఇవాళ జాయిన్ గాను, నాకు ఈ పని ఉందా, అపాయింట్మెంట్స్ ఇవ్వరు, ఇలాంటివి చాలా జరుగుతాయి. డోంట్ వరీ, ఈ రిజెక్షన్స్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ యువర్ సక్సెస్. నా స్టోరీ ఎవరు వినలేదు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇవాళ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే 113 ప్లాన్స్ ఇచ్చాను నేను. 113 ప్లాన్స్. నా ఫ్యామిలీ మెంబర్స్, నా కాలేజ్ లో ఉన్న నా బ్యాచ్ మేట్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ 113 మెంబర్స్ నో చెప్పారు నాకు జాయిన్ అవ్వడం. మీతో ఈ బిజినెస్ నడవదు, మాకు రాదు, ఇలాంటివి ఎన్నో మాటలు విన్ని 114th పర్సన్ నాతో పాటు జాయిన్ అయిపోయి తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో రిజెక్షన్స్ వస్తాయి, అండ్ రిజెక్షన్స్ మీరు యాక్సెప్ట్ చేసేసి ముందు వెళ్ళాలంటే బేసికలీ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అంతే. ఇవాళ మీరు ముగ్గురికి ప్లాన్ చూపించారనుకోండి, ముగ్గురు నో అనొచ్చు, రేపు మళ్ళీ మీరు చూపిస్తారు, మళ్ళీ రేపు నో అనొచ్చు. కానీ మీరు 5 మంది 10 మంది నో చెప్పిన తర్వాత మీరు ఆగిపోతే గేమ్ ఓవర్ కదా.
కానీ మీరు నో చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ మందికి ప్లాన్ చూపిస్తే ఆ ఫస్ట్ 3 మెంబర్స్ నో చెప్పారు, నెక్స్ట్ 3 మెంబర్స్ నో చెప్పారు, నెక్స్ట్ 3 మెంబర్స్ దగ్గర ఆర్ 5 మంది దగ్గర వెళ్ళిన తర్వాత దాంట్లో 5 మందిలో ఒక్కటే కూడా ఎస్ అంటే ఒక సీడ్ మీరు వేసేసారు కదా, అక్కడ నుంచి మొదలవుతుంది మొత్తం. సో ఫ్రెండ్స్, రిజెక్షన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద బిజినెస్, ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అది మీరు మైండ్ సెట్ చేసేసుకోవాలి. ఈ మైండ్ సెట్ చేసేసుకుంటే మీకు బాధ అనిపించదు, మీకు నొప్పి అనిపించదు, మీ ఈగో హర్ట్ కాదు. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఎస్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఓకే, ఇది మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం ట్రైన్ లో ప్రయాణం చేస్తాం కదా, ఇండియన్ రైల్వేస్ లో ప్రయాణం చేసేటప్పుడు మీకు మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెస్టినేషన్ కి టైం ఇచ్చారు, 12 o'clock మీరు రీచ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ టికెట్ లో రాసి ఉంటుంది 12 o'clock రీచ్ అవుతారు. కానీ మీకు మైండ్ సెట్ ఉంటుంది, బాబు ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes లేట్ అవ్వచ్చు, ఇండియన్ రైల్వే ఉంది, ఇప్పుడు చలికాలం ఉంది, ఫాగ్ ఉంటది, ఏదో ఉంటది. సో హాఫ్ అన్ అవర్ 45 minutes, కొన్నిసార్లు 1 hour 2 hour కూడా లేట్ అయ్యింది. మైండ్ సెట్ ఉంది కదా, ఉంటుంది కదా, మీరు ప్రిపేర్డ్ ఉంటారు. ఒక 12 ఉంది, చలో 12 రీచ్ అయిపోతే ఓకే. కానీ 2 కూడా అవ్వచ్చు, 3 కూడా అవ్వచ్చు. సో ఇక్కడ కూడా అదే ఉంది. మీరు మైండ్ సెట్ చేసేసుకుంటే ఓకే, నో ప్రాబ్లం, రిజెక్షన్స్ వస్తాయి. కొన్నిసార్లు నేను ప్లాన్ చేసిన అది వర్క్ కూడా కాకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నేను నా ప్రయత్నం, నా ప్రయాస, నా ఎఫర్ట్స్ పెడతానే ఉంటాను, అంతే. దాట్ ఈస్ ద మైండ్ సెట్. మనము ఇల్లు కట్టుకుంటాం అనుకోండి, స్టార్ట్ చేసాం అనుకోండి, ఏదో పని నడిచేటప్పుడు ఏదో అక్కడ అడ్డం వచ్చింది అనుకోండి, మీరు తవ్వుతున్నారు అనుకోండి, అక్కడ ఏదో పైప్ లైన్ వచ్చేసింది, లేకపోతే ఏదో వాటర్ లో ప్రాబ్లం వచ్చేసింది, లేకపోతే ఏదో ఎక్కువ గోడ కట్టారు, బై మిస్టేక్ రాంగ్ కట్టేశారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆ ఇల్లు కట్టుకోవడం మానేస్తారా? అరే ఇది రాంగ్ అయిపోయిందిరా, అవి చలో మనం కట్టాము. కింద తోయేటప్పుడు ఏదో గవర్నమెంట్ ది పైప్ లైన్ వచ్చేసింది, మీరు ఏం చేస్తారు? దానికి రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా, ఆపరు కదా. ఆ మొత్తం ప్రాసెస్ ఏదో ఇల్లు కట్టుకోవడానికి మీ ఒక లోపల గోల్ ఉంది, ఒక ఇచ్ఛాశక్తి ఉంది, అది ఆపరు కదా. సో ఈ ఐఎన్సి బిజినెస్ మనం ఎందుకు ఆపాలి? పాయింట్ ఇస్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్. మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంటే, మీరు ప్రిపేర్డ్ ఉంటే మెంటలీ, మీరు ఆగరు. తర్వాత నెక్స్ట్ మైండ్ సెట్ లో వస్తుంది స్టే కమిటెడ్ ఇన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఈ బిజినెస్ లో మీరు ముందుకు వెళ్ళడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ టానిక్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐ వుడ్ సే న్యూట్రిషన్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఈ బిజినెస్ లో మీరు గెలవాలంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ రెగ్యులర్ చేయాలి, నేర్చుకోవాలి కొత్త కొత్త. ఈ ప్రపంచంలో బిలీవ్ మీ, ఇంత అడ్వాన్స్మెంట్ అయిపోయిందంటే చాలా మందికి తెలియదు. వాళ్ళు 1980s లో ఇంకా ఉన్నారు అనిపిస్తుంది. యూ హ్యావ్ టు డూ ద సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. నేర్చుకోవాలి, కొత్త టెక్నాలజీస్ నేర్చుకోండి, కొత్త 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 మీరు వేస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేర్చుకోవాలి. అది ఎలా? రీడింగ్ చేయండి, రెగ్యులర్ గా ట్రైనింగ్స్ అటెండ్ చేయండి, ఎవరో మెంటర్ తో పాటు మీరు అటాచ్ అయ్యి ఆయనతో మెంటర్షిప్ తీసుకోండి. చాలా మార్పు వచ్చేసినాయి. ద వరల్డ్ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ వే, లెవెల్లో వెళ్ళిపోయింది. మనం అదే ఓల్డ్ సిస్టమ్ లో, ఓల్డ్ వేలో మనము బిజినెస్ చేస్తున్నాము, అది నడవద్దు ఇప్పుడు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ చేంజ్డ్ వరల్డ్ నౌ. మీరు మారిస్తే, మీ స్టైల్ మారిస్తే, మీ ఆలోచన మారిస్తేనే అప్పుడు మీరు బిజినెస్ లో ఇంకా వేగంగా ముందు వెళ్ళగలుగుతారు, రైట్? సో దిస్ ఇస్ ఫస్ట్ ఇస్ సెట్టింగ్ ద ఫౌండేషన్. సో ఫౌండేషన్ లో ఫస్ట్ ఇస్ మీ విజన్ చాలా క్లియర్ ఉండాలి. చిన్న విజన్ తో, చిన్న టార్గెట్ తో రావద్దు. నేను 6 months ట్రై చేసి చూస్తాను, 6 months లో ఏమీ పీకలేవు, ఏమీ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక పెద్ద స్థాయిలో ఇన్కమ్ రావాలంటే యూ హ్యావ్ టు గివ్ టైం. ఏదైనా బిజినెస్ లో యూ హ్యావ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం, ఎఫర్ట్ పుట్ ఇన్ ఇట్. 6 months లో, 1 year లో మీరు ఒక
కన్సిడరబుల్ అమౌంట్ కి వెళ్ళిపోతారు. 50, 60, 70,000, 80,000, 90,000, lakh, 1 lakh, 1.5 lakh దాకా వెళ్ళగలుగుతారు. కానీ మనం ఇక్కడ ఈ 60, 70,000, 1 lakh సంపాదించడానికి రాలేదు. ఒక పెద్ద స్థాయిలో మన టార్గెట్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ అ బిగ్ విజన్. గోల్స్ కావాలి, గోల్స్ కి బ్రేక్ డౌన్ చేయండి. దాంతో పాటు రియలిస్టిక్ అండ్ ఛాలెంజింగ్. మీరు ఛాలెంజ్ చేయాలి. ఎవరు ఛాలెంజ్ చేయలేరు, మీరే ఛాలెంజ్ చేయాలి. కంఫర్ట్ లో అసలు పెట్టొద్దు. కంఫర్ట్ లో పెట్టుకున్నారంటే పని గేమ్ ఓవర్. మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి, రెసిలియంట్ గా ఉండాలి, రిజెక్షన్ కి ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి, బికాస్ ఇది పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఉంది. అండ్ స్టే కమిటెడ్ టు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. రీడింగ్ చేయండి, బాగా ట్రైనింగ్ అటెండ్ చేయండి అండ్ మెంటర్షిప్ తీసుకోండి. సో దిస్ ఇస్ ఒక ఫౌండేషన్ రెడీ అయిపోయింది. నా సెకండ్ స్లైడ్ మీరు చూస్తే ఈజ్ ఆల్ అబౌట్ ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ యాక్టివిటీస్. దానికి ఐపీఏస్ అంటాం. మన బిజినెస్ లో నేను స్లైడ్ లో ఏదో మీకు చూపిస్తున్నాను, దాన్ని తప్ప వేరే ఏమైనా చేస్తే దాంతో మీకు ఇన్కమ్ రాదు. ఐఎంసీలో చాలా మంది చాలా రకరకమైన ఇది చేస్తారు, యాక్టివిటీస్ చేస్తారు. కానీ ముఖ్యమైన యాక్టివిటీస్ మీకు ఇన్కమ్ ఏదో ఇస్తుంది. అది యాక్టివ్ ఇన్కమ్ ఆర్ ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ ఇస్ నేను ఇప్పుడు పని చేసినా ఇప్పుడు నాకు ఇన్కమ్ వచ్చింది, దట్ ఈస్ యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ ఇస్ నేను పని చేయట్లేదు, నేను ఇన్వాల్వ్ అయ్యి పని చేయట్లేదు, కానీ నేను ఏదో ఇంత ముందు గతంలో ఏదో పని చేసినా దానివల్ల నాకు ఏదో డబ్బులు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ప్యాసివ్ ఇన్కమ్. సింపుల్. సో ఈ 6 యాక్టివిటీస్ ఉన్నాయి, మీకు స్క్రీన్ లో చూపిస్తుంది. ఈ 6 యాక్టివిటీసే మీకు ఇన్కమ్ ఇస్తుంది. నంబర్ 1 ప్రాస్పెక్టింగ్. ప్రాస్పెక్టింగ్ ఏంటంటే కొత్త పర్సన్ ఆర్ కొత్త పార్ట్నర్ ఆర్ కొత్త బిజినెస్ బిల్డర్ కి మనము చూస్తున్నాము, కొత్త కస్టమర్ కి మనము వెతుకుంటున్నాం. అంటే వీఆర్ ఫైండింగ్ న్యూ కస్టమర్, న్యూ బిజినెస్ పార్ట్నర్, న్యూ what do you call business builder. Okay, so dedicate 2 to 3 hours daily to finding new prospect. మీరు ఫుల్ టైమర్ ఉన్నారంటే లెవెల్ తో సంబంధం లేదు. మీరు సిల్వర్ ఉన్నారా, గోల్డ్ ఉన్నారా, రూబీ ఉన్నారా, చైర్మన్ ఉన్నారా, అంబాసిడర్ ఉన్నారా, లెవెల్ తో సంబంధం లేదు. డైలీ 2 to 3 hours మీరు కొత్త ప్రాస్పెక్ట్ ఫైండ్ చేయడానికి మీరు కేటాయించాలి. అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. సో దాంట్లో మీరు సోషల్ మీడియా ఈవెంట్స్ ఉంటాయి, రెఫరల్స్ ఉంటాయి. దాని ద్వారా మీరు ప్రాస్పెక్టింగ్ కోసం మినిమం 2 to 3 hours చేయాలి. ఇప్పుడు మీరు ఫుల్ టైం చేస్తున్నారంటే, పార్ట్ టైం చేస్తున్నారంటే డైలీ మేబీ హాఫ్ అన్ అవర్ 45 minutes ప్రాస్పెక్టింగ్ కోసం మీరు టైం కేటాయించాలి. రైట్. నెక్స్ట్ సెకండ్ యాక్టివిటీ అంటే ఈ ప్రాస్పెక్టింగే మీకు ఇన్కమ్ ఇస్తుంది. దట్ ఈస్ వై దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ యాక్టివిటీ. సెకండ్ ఫాలో అప్. ఫాలో అప్ మీరు చాలా మంది ఏం చేస్తారంటే ప్రాస్పెక్టింగ్ చేస్తారు, ఒక్కసారి కలుస్తారు, ఒక్కసారి ప్రెజెంటేషన్ ఇస్తారు, తర్వాత ఫాలో అప్ చేయడం మానేస్తారు. సో ఫాలో అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 80% ఆఫ్ ద సేల్ మీకు తెలుసా ఎప్పుడు అవుతుంది? 80% ఆఫ్ ద సేల్ జనరల్ గా నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో 5th to 12th కాంటాక్ట్ లో అవుతుంది. అంటే కనీసం 5 to 6, 7 times, 8 times మనం ఫాలో అప్ చేస్తే, మళ్ళీ వాళ్ళ ముందు వెళ్తే, వాళ్ళకి కాల్ చేస్తే, లేకపోతే వాళ్ళకి ఏదో రకంగా మనం వాళ్ళకి గుర్తు చేస్తే మన ప్రొడక్ట్ గురించి, మన ప్లాన్ గురించి, అప్పుడు సేల్ క్లోజ్ అవుతుంది. చాలా మంది ఏమనిపిస్తుందంటే ఒక్కసారి నేను ప్లాన్ చూపిస్తే ఫస్ట్ టైంలోనే వాళ్ళు జాయిన్ అయిపోవాలి. అట్లా పాసిబుల్ కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఫాలో అప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో 80% ఆఫ్ ద సేల్స్ 5th to 12th కాంటాక్ట్ మధ్యలో అవుతుంది. దిస్ ఈస్ అ రీసెర్చ్ డేటా చెప్తున్నాను, ఇది నేను రాసేది కాదు. ఇది
పెద్ద పెద్ద సేల్స్ గురు, పెద్ద పెద్ద కంపెనీస్ ఏదో రీసెర్చ్ చేస్తుంది సేల్స్ గురించి, హ్యూమన్ సైకాలజీ గురించి, హ్యూమన్ సేల్స్ బిహేవియర్ గురించి. వాళ్ళు చెప్తున్నారు దట్ మినిమం 5 మాక్సిమం 12 మీకు ఫాలోఅప్స్ కావాలి. అప్పుడే ఎవరైనా మీతో పాటు జాయిన్ అవుతారు, అప్పుడు జనాలు మీతో ప్రొడక్ట్ తీసుకుంటారు, అప్పుడు వాళ్ళు మీ సిస్టంలో వస్తారు. సో ఫాలోఅప్ విల్ గివ్ యూ, సెకండ్ థింగ్ ఇస్ ఫాలోఅప్ విల్ గివ్ యూ income. So this is the second income producing activity. Third income producing activity is presentations. Minimum 3 to 5 presentations daily మీరు చేయాలి. అది ఫిజికల్ గా చేసుకోవచ్చు, వర్చువల్ గా చేసుకోవచ్చు. అంటే మీరు ఆన్లైన్ చేయండి, జూమ్ ద్వారా, గూగుల్ మీట్ ద్వారా చేయండి, లేకపోతే ఆఫ్లైన్ చేయండి. మినిమం 2 to 3 మీరు పార్ట్ టైం చేస్తున్నారంటే, ఫుల్ టైం చేస్తున్నారంటే 3 to 5 ఉండాలి. పార్ట్ టైం 2 to 3 చేయండి అండ్ ఫుల్ టైం 3 to 5 చేయాలి. దిస్ షుడ్ బి అ రెగ్యులర్ వర్క్. రెగ్యులర్, డైలీ చెప్తున్నాను. డైలీ అంటే 3 ప్రెజెంటేషన్స్ మీరు చేస్తున్నారంటే అది 3 ప్రెజెంటేషన్స్. ఒక ప్రెజెంటేషన్ మీరు 1-to-1 చేస్తున్నారు, ఒక ప్రెజెంటేషన్ మీరు 5 మందితో పాటు చేస్తున్నారు, ఒక ప్రెజెంటేషన్ ఉండొచ్చు మీరు 30-40 మెంబర్స్ తో పాటు చేస్తున్నారు. పాయింట్ ఇస్ 3 ప్రెజెంటేషన్స్ ఉండాలి. ఆ 3 ప్రెజెంటేషన్స్ లో 3 1-to-1s కూడా ఉండొచ్చు, 3 హోమ్ మీటింగ్స్ కూడా ఉండొచ్చు. పాయింట్ ఇస్ 3 to 5 ప్రెజెంటేషన్స్ మీరు చేయాలి డైలీ. అది మీ లెవెల్ తో సంబంధం లేదు. సార్ నేను చైర్మన్ అయిపోయాను, అంబాసిడర్ అయిపోయాను, ఎస్ ఓకే గుడ్. నేను సార్ క్రౌన్ ప్రెసిడెంట్, నేను క్రౌన్ డైరెక్టర్, క్రౌన్ ప్రెసిడెంట్ కోహినూర్ ఉన్నాను, ఎస్ చేయాల్సిందే. నేను కూడా చేస్తున్నాను. ఎవ్రీ డే నా ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఎక్కడో నేను మలేషియాది తీసుకుంటున్నాను, లేకపోతే ఇండియాది తీసుకుంటున్నాను, వర్చువల్ చేస్తున్నాను, లేకపోతే ఆఫ్లైన్ చేస్తున్నాను. సంథింగ్ ఐఎమ్ డూయింగ్ రిలేటెడ్ టు ప్రెజెంటేషన్. డెమో చేస్తున్నాను, లేకపోతే సమ్ ప్రెజెంటేషన్, ప్లాన్ ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ప్రెజెంటేషన్ చేస్తున్నారంటే మీరు ఇన్కమ్ వైపు మీరు మూవ్ అవుతున్నారని అర్థం. నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్. మనము ప్రాస్పెక్టింగ్ చేస్తాము, ప్రాస్పెక్ట్ కి ఫాలోఅప్ ఇస్తాము, తర్వాత ప్రెజెంటేషన్ ఇస్తాము. ప్రెజెంటేషన్ తర్వాత కూడా ఫాలోఅప్ ఉంటుంది. ఫస్ట్ టైంలో వాళ్ళు జాయిన్ కాదు. అండ్ తర్వాత క్లోజింగ్ ఉంటుంది. క్లోజింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ యాక్టివిటీ. సో క్లోజింగ్ చేసేటప్పుడు మనం కొద్దిగా అర్జెన్సీ చూపించాలి, వాళ్ళకి ప్రొడక్ట్ వాల్యూ గురించి చెప్పాలి, కొద్దిగా వాళ్ళకి ఈ ప్రొడక్ట్ మీరు తీసుకుంటే ఎలా మీకు తొందరగా బెనిఫిట్ వస్తుంది, రిలీఫ్ అవుతుంది మీ ప్రాబ్లమ్స్ తో, ఈ బిజినెస్ లో మీరు తొందరగా జాయిన్ అయిపోతే ఎలా మీకు ఆఫర్స్ రావచ్చు, లేకపోతే మీకు దగ్గర ఉన్న ఈ ఆపర్చునిటీ చాలా చాలా లిమిటెడ్ టైం పీరియడ్ కోసం ఉన్నాయి. ఈ అట్లా మనం ఒక ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం కదా, FOMO, ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే అర్జెన్సీ చూపించి మనం వాళ్ళకి సిస్టమ్ లో తీసుకొని రావాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్. Training is a very very important thing, which is again a what training is what it's a income producing activity. మీరు ట్రైన్ చేయండి మీ టీమ్ కి, మీ మొత్తం ఈకో సిస్టమ్ కి ట్రైన్ చేయాలి. సో డైలీ ఆర్ వీక్లీ సెషన్స్ పెట్టుకోండి స్కిల్ బిల్డ్ చేయడానికి మీ టీమ్ కి. సెల్ఫ్ లెర్నింగ్ కోసం మీరు వర్క్ చేయండి. ట్రైన్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రైన్ యువర్ టీమ్. మీరు ఎంత ఎక్కువ టీమ్ కి ట్రైన్ చేస్తారో అంతా మీ టీమ్ స్ట్రాంగ్ అవుతుంది, స్టేబుల్ అవుతుంది, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళు మార్కెట్ లో వెళ్తారు. అండ్ దట్ విల్ క్రియేట్ ఇన్కమ్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ కేర్. మీకు ఉన్న డైరెక్ట్ ఎవరు కస్టమర్స్ ఉన్నారు, మీ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ కొనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు రెగ్యులర్ గా మీరు అటెండ్ చేయాలి. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి మీరు పరిష్కారం చేయండి. తర్వాత అదే కస్టమర్, ఒక్కసారి కస్టమర్ ఉన్నారు వాళ్ళకి మీరు అప్సెల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ మీతో ఏదో ఎక్స్ ప్రోడక్ట్ తీసుకున్నారు, ఆయనకి బాగా నచ్చింది. సో మళ్ళీ వాళ్ళకి కొత్త ఆఫర్స్ ఏదో వచ్చాయి, కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అయ్యింది, ఆ ప్రొడక్ట్స్ కి మీరు మళ్ళీ వాళ్ళకి చెప్పేసి అప్సెల్ చేయండి. ఒక పర్సన్ మీతో 500 రూపీస్ ప్రొడక్ట్ తో జాయిన్ అయ్యారనుకోండి, ప్రొడక్ట్స్ నచ్చాయి, రెగ్యులర్ గా
100, 200, 300, 400 రూపీస్ ప్రొడక్ట్ కొంటున్నారు అనుకోండి. సో ఆ ప్రొడక్ట్ కొంటున్నారంటే బానే ఉంది, కానీ వాళ్ళకి మీరు అప్సెల్ చేయండి. ఒక యావరేజ్ 500 రూపీస్ కొంటున్నారంటే మీ ఆలోచన ఎలా ఉండాలంటే, ఆ పర్సన్ కి ఎలా నేనే ఇంకా 500 రూపీస్ ప్రొడక్ట్ ఆయన కిటీలో యాడ్ చేస్తాను, వాళ్ళకి ఏ విధంగా నేను ప్రొడక్ట్ ది బెనిఫిట్స్ చెప్పేసి ఇంకా వాళ్ళ నీడ్స్ కి అర్థం చేసుకొని ఎలా నేను ఇంకా వాళ్ళకి అప్సెల్ చేయగలుగుతాను, ఈ అన్ని మీరు ఆలోచించాలి అండ్ దాని మీద వర్క్ చేయాలి. సో ఈ 6 యాక్టివిటీస్ తప్ప వేరే మీరు ఏదైనా చేస్తున్నారంటే దాంతో మీకు ఇన్కమ్ రాదు, అది అన్ని వేస్ట్. క్రాస్ లైన్ తో మాట్లాడి గాసిప్ చేయడం, అరే చూడు అట్లా జరిగింది, ఇది జరిగింది, కంపెనీ అలా చేసింది, అప్లైన్ అట్లా చేశారు, టీమ్ అట్లా, దీస్ ఆర్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. యువర్ ప్రెషియస్ టైం, మీ టైం చాలా ప్రెషియస్. అండ్ ఈ మొత్తం టైంలో ఈ 6 యాక్టివిటీస్ తప్ప వేరే ఏమి చేయకూడదు. ప్రాస్పెక్టింగ్ చేయండి, ఫాలోఅప్ చేయండి, ప్రెజెంటేషన్ చేయండి, క్లోజింగ్ చేయండి, ట్రైనింగ్ చేయండి, కస్టమర్ కేర్, అంతే. దాని తప్ప వేరే అన్ని వేస్ట్. ఇఫ్ యు ఆర్ అ రియల్ బిజినెస్ మ్యాన్, ఇఫ్ యు ఆర్ రియల్ ఐఎంసి బిజినెస్ ఓనర్, ఈ 6 వర్క్ తప్ప వేరే వర్క్ మీకు రిజల్ట్ ఇవ్వరు. ఓకే, అండ్ ఇక్కడ కూడా మీరు ఈ అన్నిట్లో ఒక బ్యాలెన్స్ పెట్టుకోవాలి. ఓన్లీ ప్రాస్పెక్టింగ్ అంటే ప్రాస్పెక్టింగ్ చేస్తున్నారు, ఫాలోఅప్ మర్చిపోయారంటే పనికి రాదు. ఫాలోఅప్ లోనే ఉన్నారు, మిగతా అన్ని మర్చిపోయారు, కస్టమర్స్ మర్చిపోయారు, ప్రెజెంటేషన్ ఇవ్వడం మానేశారు, ట్రైనింగ్ చేయడం మానేశారంటే పనికి రాదు. There has to be a balance and coordination between all the 6 activities. ఈ అన్ని యాక్టివిటీస్ సమానంగా ఈక్వల్ గా చేస్తే అప్పుడు మీకు ఒక ఈక్విలిబ్రియం ఫామ్ అవుతుంది. ఈక్విలిబ్రియం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని దానికి సమయం ఇవ్వాలి. డైలీ ఇది నెక్స్ట్ వచ్చేసి డైలీ వర్క్ ఎథిక్స్. ఇప్పుడు మీకు చూపించాను కదా ఐపీఏ. సో ఐపీఏకి మీరు బ్రేక్ డౌన్ చేయండి. మార్నింగ్ రైచువల్ ఉండాలి. ఇప్పుడు మనం మార్నింగ్ రైచువల్ ఎలా మనం ఫాలో అవుతున్నాము, 6 AM క్లబ్ మనం చేస్తున్నాం, ఈవెంట్ చేస్తున్నాం. సో మార్నింగ్ లో మీరు ఇది చేశారు, తర్వాత మీరు మీ గోల్స్ విజువలైజ్ చేశారు. మీకు చెప్పాను కదా, ఒక విజన్ బోర్డ్ పెట్టుకోండి. డైలీ ఆ విజన్ బోర్డ్ కి మీరు చూసుకొని యు అటాచ్ యువర్ గోల్స్ విత్ దట్ విత్ యువర్ ఇమోషన్, దట్ ఇది నేను సాధిస్తే నా పిల్లల భవిష్యత్ ఎలా అవుతుంది, నేను ఇది లెవెల్ నేను తీసుకుంటే నాకు ఇంత డబ్బులు వస్తే నా ఏ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది, నేను ఈ గోల్ అచీవ్ చేసేస్తే ఇంత ఇన్కమ్ వచ్చేస్తే నేను నా అమ్మ నాన్న కోసం ఏం చేయగలుగుతాను అంటే ఆ ఇమోషనల్ గా మీరు అటాచ్ చేసేసి విజువలైజ్ చేయండి. డైలీ చేయాలి, ఎవ్రీ డే 15 to 20 minutes డైలీ మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కేటాయించాలి. బుక్స్ చదవండి, ఏదో పాడ్కాస్ట్ వినండి, అది తెలుగులో వినండి, హిందీలో, ఇంగ్లీష్ లో, మీ ఇష్టం. మీకు ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది ఆ లాంగ్వేజ్ లో మీరు వినండి. అఫర్మేషన్స్, డైలీ అఫర్మేషన్స్ ఉండాలి. అఫర్మేషన్ మొన్న నేను 2-3 days బ్యాక్ ఒక ఇంగ్లీష్ వీడియో పెట్టాను, నిన్న నేను ఒక తెలుగు అఫర్మేషన్ వీడియో కూడా చేసి పెట్టాను, వినండి. అంటే నా వీడియో వినాలనేసి లేదు, మీకు ఏ ఇష్టం అది వినండి. మీకు కావాలంటే మీ స్వంత వాయిస్ లో రికార్డ్ చేసేసి మీరు డైలీ మీరే వినండి. అఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ టూల్, ఐ మీన్ నాకు అనిపిస్తుంది, విచ్ బ్రింగ్స్ పాజిటివిటీ. డైలీ ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ వెళ్ళండి. వాకింగ్ వెళ్ళేటప్పుడు చెవులో ఇయర్ ఫోన్ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు, అఫర్మేషన్స్ వినొచ్చు. సో మార్నింగ్ రైచువల్స్ ఇది ఫాలో చేయండి. నెక్స్ట్, ఒక స్ట్రక్చర్డ్ డే ప్లాన్ ఉండాలి. మీరు బిజినెస్ మ్యాన్ ఉన్నారంటే, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ చూడండి, వాళ్ళ డైరీస్ ఫిల్ ఉంటాయి, వాళ్ళ టోటల్ షెడ్యూల్ బుక్ ఉంటాయి. ఏ రోజు ఎవరితో మీటింగ్ ఉన్నాయి, ఏ రోజు గవర్నమెంట్ వాళ్ళతో మీటింగ్ ఉన్నాయి, ఏ రోజు అకౌంట్స్ వాళ్ళతో మీటింగ్ ఉన్నాయి, ఏ రోజు కొత్త పర్చేజ్, సేల్స్ ఆర్ క్లయింట్స్, వెండర్స్ వాళ్ళతో మీటింగ్ ఉంటుంది. సో మనము మన బిజినెస్ కి ప్లానింగ్ ఏమైనా ఉందా, ఎలా చేస్తున్నాము, స్ట్రక్చర్ ఏమైనా చేసామా? ఒక మీకు హింట్ ఇస్తున్నాను, ప్రాస్పెక్టింగ్ కోసం మీరు ఫుల్ టైం, నేను అనుకుంటున్నాను మీరు ఫుల్ టైం ఉన్నారు, మీరు పార్ట్ టైం ఉన్నారంటే, పార్ట్ టైమర్ ఉన్నారంటే మీరు దాంట్లో
మేబీ 70% మీరు తీసేసి 30% మీరు చేస్తే చాలు. సో ప్రాస్పెక్టింగ్ 2 to 3 అవర్స్ చేయండి మీరు పార్ట్ టైం ఉన్నారంటే. సో ప్రాస్పెక్టింగ్ కి బెస్ట్ అవర్స్ ఆర్ ఫ్రమ్ మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 1 వరకు మీరు చేయండి. ఒక 2 to 3 అవర్స్ మీరు డిసైడ్ చేయండి మీ వీలు బట్టి. ఆర్ ఈవినింగ్ చేయండి 7 to 9, మార్నింగ్ 10 to 12 చేశారు, ఈవినింగ్ మీరు చేశారు. ఒక్క నిమిషం, ఈ బాగా డిస్టర్బ్ చేస్తుంది. జస్ట్ హోల్డ్ ఆన్. స్లైడ్ కనిపిస్తుందా ఇప్పుడు? జస్ట్ గివ్ మీ yes or no. స్లైడ్ కనిపిస్తుందా? చాట్ బాక్స్ లో రాసుకోండి. స్లైడ్ కనిపిస్తుందా ఇప్పుడు? ఓకే, రైట్, థ్యాంక్. స్లైడ్ కనపడట్లేదా? రైట్. సో స్ట్రక్చర్ డే ప్లాన్ లో మార్నింగ్ 10 to 12 ఫస్ట్ సెషన్ చేయండి, అంటే ప్రాస్పెక్ట్స్ కి కలవచ్చు మీరు. ఈవినింగ్ 7 to 9 మీరు చేసుకోవచ్చు. తర్వాత ప్రెజెంటేషన్ కనీసం 1 to 2 అవర్స్ కి మీరు ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఈవినింగ్ ఏదో పెట్టుకోండి సెషన్, హోమ్ మీటింగ్ చేస్తున్నారా లేకపోతే మీరు జూమ్ చేస్తున్నారా, దట్ ఈస్ అప్ టు యూ. మీ టైం కి మేనేజ్ మీరు చేయాలి. నేను మీకు ఇదే ఫాలో చేయమని చెప్తే అది కాదు. బికాజ్ మీ ప్రయారిటీస్ కూడా ఉంటాయి. ఫ్యామిలీ ఉంటుంది, కొన్ని వర్క్ వచ్చేసింది, అన్ఎక్స్పెక్టెడ్ వర్క్ వచ్చేసినాయి, సమ్ ఎమర్జెన్సీ వచ్చింది, అప్పుడు మనం ఫాలో అవ్వలేము. కానీ స్ట్రక్చర్డ్ మీ దగ్గర ప్లాన్ ఉంటే కనీసం మీ మైండ్, మీ టోటల్ సోల్ రెడీ ఉంటుంది అది ఫాలో అవ్వడానికి. దాని నుంచి కొద్దిగా డైవర్ట్ అయితే ఓకే, బట్ అసలు ప్లానే లేదంటే కన్ఫ్యూజ్ ఉంటాం మనం. చెప్పాను కదా ఇంతకుముందు, ఇల్లు కట్టాలంటే అన్ని మొత్తం ప్రాపర్ గా మనం వాస్తు పరంగా ఇది కట్టాలా, ఇది ఇక్కడ ఉండాలా, అసలు కానీ మనం చూస్తూనే ఉంటాం, మనం గోడ కడుతూనే ఉంటాము. అప్పుడు మూడ్ ఎలా ఉంటది దాన్ని బట్టి మనం గోడ కట్టేద్దాము. మూడ్ అయితే ఇక్కడ మనము టాయిలెట్ కట్టేద్దాం, మూడ్ ఉంటే అక్కడ మనము కిచెన్ కట్టేద్దాం. అట్లా చేస్తే ఇల్లు ఎలా కనపడుతుంది ఆలోచించండి ఒకసారి. సో పాయింట్ ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ ఉంటే కనీసం దాంట్లో కొద్దిగా వేరియేషన్ ఉంటే నో ప్రాబ్లం. కానీ అసలు ప్లాన్ లేనప్పుడు ఎలా అవుతుంది, గజిబిజిగా అయిపోతుంది. అసలు బిజినెస్ కన్ఫ్యూజన్ అవుతుంది. బిజినెస్ చేయడంలో కన్ఫ్యూజన్ వచ్చిందంటే మీరు చాలా తొందరగా మానేస్తారు బిజినెస్. అండ్ మీకు మొమెంటం, మీకు అంటే మూవింగ్ ఫార్వర్డ్ అసలు రాదు, మీకు కనపడదు, దారి కనపడదు. సో ప్రెజెంటేషన్ కోసం 1 or 2 అవర్స్ ఇవ్వండి, ట్రైనింగ్ అండ్ ఫాలోఅప్ కి కనీసం 2 అవర్స్ ఇవ్వాలి, అండ్ సెల్ఫ్ లెర్నింగ్ కి కనీసం ½ an hour to 1 hour ఇవ్వాల్సిందే. సో మీరు క్యాల్కులేట్ చేస్తే డైలీ కనీసం మీరు 6 to 7 అవర్స్ మీరు బిజీగా ఉండాలి. మీరు ఫుల్ టైం ఐఎంసీ చేస్తున్నారంటే. సో డైలీ మీకు ప్లాన్ ఉందా? 7 అవర్స్ నిజంగా వర్క్ చేస్తున్నారా? ఒకసారి మీరు మీ హృదయంతో, హార్ట్ తో ఆలోచించండి. పార్ట్ టైం మీరు చేస్తున్నారంటే వారంలో ఎన్ని రోజు మీరు కేటాయిస్తున్నారు, ఆ రోజుల్లో ఎన్ని అవర్స్ మీరు కేటాయిస్తున్నారు ఐఎంసీ కోసం? ఎందుకంటే చాలా మంది చెప్తారు, సార్ డబ్బులు రావట్లేదు సార్. అంటే చాలా మంది, అంటే అందరూ చెప్పట్లేదని కొందరు చెప్తారు, కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, సార్ ఇంత చేస్తే డబ్బులు రావట్లేదు. ఓకే, డబ్బులు రావట్లేదంటే హౌ మెనీ అవర్స్ ఆర్ యూ యాక్చువల్లీ పుట్టింగ్ ఫర్ ఐఎంసీ బిజినెస్? ఆస్క్ యువర్ సెల్ఫ్, ఆస్క్ యువర్ హార్ట్. సి, ఈ ప్రపంచంలో దిస్ నేచర్ ఈజ్ వెరీ వెరీ బ్యాలెన్స్డ్. బిలీవ్ మీ విత్ మై లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నేను చెప్తున్నాను. యు నో వాట్, దిస్ నేచర్ ఈస్ వెరీ వెరీ బ్యాలెన్స్డ్. హౌ మచ్ యూ పుట్, that much it will give. Simple. And there is one more addition. How much you put, usse thoda kami degi, dantene koddiga takvane istadi. That is the nature ala undi. So example, if you are putting 100% effort, you will get 90%, 95%, maybe 80% result వస్తుంది.
That is my experience. I might be wrong. I'm not saying I'm right. I might be wrong, but now last 17 years of network marketing experience and maybe last 30 years of my experience in life, I can tell you one thing. If you are not getting result, that means effort లో ఎక్కడో కొద్దిగా ఇంకా పెంచుకోవాల్సిందే, కొద్దిగా టైం ఎక్కువ మనం ఇవ్వాల్సిందే. యూ హ్యావ్ టు బి మోర్ అగ్రెసివ్ అన్నమాట. అప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఎందుకు రాదు? ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇక్కడ 25-30 lakhs సంపాదిస్తున్నారు నెలకి. వై కాంట్ యూ? చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వై కాంట్ యూ? నాట్ దట్ మీరు ఎఫర్ట్ పెట్టట్లేదు. మేబీ ద ఎఫర్ట్ ఈస్ నాట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఆ డైరెక్షన్ మీరు చెక్ చేయండి, ఆర్ టైమింగ్ చెక్ చేయండి. ఇంత ఎఫర్ట్ పెట్టాలా, అది పెట్టగలుగుతున్నారా మీరు? సో స్ట్రక్చర్డ్ ప్లాన్ ఉండాలి. ఫైనలీ కన్సిస్టెంట్ ఎంగేజ్మెంట్ ఉండాలి, కన్సిస్టెంట్ వర్క్ ఉండాలి. కన్సిస్టెన్సీ మనం చాలా మంది ల్యాక్ చేస్తాము. కొన్ని రోజు బాగా ఫుల్ ఎనర్జెటిక్ గా ఫుల్ మోటివేటెడ్ గా ఉంటాము, డైలీ ప్లాన్ చూపించాము, డైలీ బాగా వర్క్ చేసాము. అట్లా మనం 2-3-4 days చేసి తర్వాత మనం ఏమి రిజల్ట్ రావట్లేదు రాబోయ్, ఇంత చేసాము ఏం కావట్లా. ఫుల్ ఒక మంత్ బాగా వర్క్ చేసాము, సార్ ఏమి పెంచలేదు, చెక్ అలాగా ఉన్నాయి, ఇంత కష్టపడ్డాము. అది ఇట్ విల్ నాట్. అందరికీ సమానంగా సేమ్ టైంకి రిజల్ట్ రాదు. నేను వర్క్ చేస్తే మేబీ 6 months పడవచ్చు, మీరు వర్క్ చేస్తున్నారంటే మేబీ 3 months లో రిజల్ట్ రావచ్చు, కొందరికి 1 month లో రావచ్చు. ఎందుకంటే ఇక్కడ లక్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి, మన పాత కర్మాలు కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి. సో నాకు మేబీ ఎక్కువ టైం పడింది, మీకు తక్కువ టైం పడవచ్చు. సో ఐ కెనాట్ కంపేర్ మై ఎఫర్ట్స్ అండ్ మై రిజల్ట్స్ విత్ ఎనీవన్ ఎల్స్. నేను నా కర్మాలు చేస్తూనే ఉండాలి అంతే. ఐ షుడ్ నాట్ బి అరే నాకు జరగట్లేదు, ఎన్ని రోజు వర్క్ చేసినా. కన్సిస్టెంట్లీ చేస్తూనే ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సో ఎంగేజ్మెంట్ ఇస్ కన్సిస్టెంట్, షుడ్ బి కన్సిస్టెంట్. మీ టీంతో, మీ కస్టమర్స్ తో, మీ లీడర్స్ తో, మీ అప్లయన్స్ తో కన్సిస్టెంట్ గా మీరు ఎంగేజ్మెంట్ పెట్టుకోండి. అది దానికి ఎలా ఫోన్ కాల్స్ ద్వారా చేసుకోవచ్చు, సోషల్ మీడియాస్ ద్వారా చేసుకోవచ్చు, ఇలాంటివి జూమ్ మీటింగ్స్ ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్నింగ్ సెషన్ చేస్తున్నామంటే ఎవ్రీ డే వేరే వేరే మంచి మంచి లీడర్స్, స్పీకర్స్ వచ్చేసి మంచి జ్ఞానం ఇస్తున్నారంటే వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎంగేజ్మెంట్. మనం ఎంగేజ్ చేస్తున్నాం అంటే ఈ మీటింగ్ తర్వాత చాలా మంది లీడర్స్ మళ్ళీ వేరే వేరే సెషన్స్ వేరే వేరే టైంకి చేస్తున్నారు, అండ్ ఆఫ్లైన్ కూడా మీటింగ్ మనం చేస్తున్నాము. ఈ అన్ని ఏం చేస్తున్నాము? మనం ఎంగేజ్ చేస్తున్నాం. ఎంగేజ్మెంట్ అది కన్సిస్టెంట్ గా ఉండాలి. సో దిస్ ఇస్ కమ్స్ అండర్ డైలీ వర్క్ ఎథిక్స్. ఈ వర్క్ ఎథిక్స్ మీరు షెడ్యూల్ చేయాలి, రాసుకోండి. మీ టేబుల్ టాప్ బుక్ లో, డైరీలో, లేకపోతే మీ మొబైల్లో షెడ్యూల్ చేయండి. మీ షెడ్యూల్ కరెక్ట్ గా ఉంటే మీకు క్లారిటీ ఉంటుంది దట్ నేను ఎన్ని రోజు వర్క్ చేసిన. బేసికలీ మీకు కూడా ఆడిట్ చేయడానికి ఎవరైనా ఉండాలి కదా, వేరే ఆడిటర్ పెట్టుకోవడానికి అవసరం లేదు, మీరే మీ ఆడిట్ చేసుకోవచ్చు. మీ వర్క్ కి మీకు తెలిసిపోతుంది ఎంత వర్క్ చేశారు మీరు మంత్లీ, ఎన్ని మీటింగ్స్ చేశారు, ఎన్ని ప్రెజెంటేషన్స్ ఇచ్చారు, ఎంతమందితో మీ టీంలో మాట్లాడారు, ఎంతమందితో ఫాలో అప్ చేశారు, ఎంతమందికి మీరు ఇష్యూస్ సాల్వ్ చేశారు, ఎంతమందికి సమాధానం చెప్పగలిగారు, ఇది మీకు తెలిసిపోతుంది వెన్ యూ హ్యావ్ ద షెడ్యూల్, రైట్? సో దిస్ ఇస్ ద డైలీ వర్క్ ఎథిక్స్ మీరు ఫాలో చేస్తే. నెక్స్ట్, డోంట్స్ అండ్ డూస్ ఇన్ ద బిజినెస్. డూస్ లో ఫాలో సిస్టమ్. కంపెనీది ఏదో టూల్స్ ఉన్నాయి, కంపెనీ మనకి ఏదో ట్రైనింగ్ మాడ్యూల్స్ ఆర్ కంపెనీ మనకి ఏదో పీపీటీస్ ఇస్తుంది, అది టైం టు టైం నేను మీ అప్లయన్స్ కి షేర్ చేస్తూనే ఉంటాను. ఎవరు అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కంపెనీ తరఫు నుంచి మనం షేర్ చేస్తూనే ఉంటాము. నా దగ్గర వస్తే నేను షేర్ చేస్తాను, మీరు అది యూస్ చేయండి. మీకు ప్రెజెంటేషన్ రెడీ చేయడం రావట్లేదు, మీకు పీపీటీ చేయడం రావట్లేదు, డోంట్ వరీ, కంపెనీ చేస్తున్నాయి, మేము మా లెవెల్లో చేస్తున్నాము. మీ అప్లయన్స్ చాలా మంది తెలుగు లెవెల్లో, తెలుగు లాంగ్వేజ్ లో చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. సో ఒక సిస్టమ్ ఫాలో చేయండి. కంపెనీ ప్రొవైడెడ్ టూల్స్ అండ్ ట్రైనింగ్ మాడ్యూల్స్ కి మీరు యూజ్ చేయండి. నెక్స్ట్, డూప్లికేట్ చేయండి ప్రాపర్ గా. డూప్లికేషన్ సింపుల్
అండ్ రెప్లికేబుల్ మెథడ్స్ టీచ్ చేయండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ కొత్త స్టైల్ ఇన్వెంట్ చేసేసి చేయొద్దు. ఒక సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ టీంలో 1100 BBది నడుస్తుంది, ఒక డూప్లికేషన్ నడుస్తుంది, ఫాలో చేయండి. లేదు సార్, నేను ఒక తులసితో జాయినింగ్ మొదలు పెడతాను, తులసి 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 చేస్తాను. అయ్యా, మొత్తం మీ టీము, మీ అప్లయన్స్ చెప్తున్నారు 1100 BBతో జాయినింగ్ చేపిద్దాం, మీరు ఎందుకు ఈ మధ్యలో ఒక తులసితో నేను ఒక పెద్ద నెట్వర్క్ బిల్డ్ చేస్తాను, ఒక ఎలో జ్యోతితో నేను నెట్వర్క్ బిల్డ్ చేస్తాను? చేయొద్దు అట్లా. ఇట్ విల్ బి డిఫికల్ట్. అంటే మొత్తం డైవర్షన్ అవుతుంది. మీ టీమ్ 4100 BB మీద పని చేస్తుందంటే 4100 BBకి మీరు ఫోకస్ చేయండి. మై పాయింట్ ఈస్, ఏదో టీం చేస్తుంది, మీ అప్లైనర్ ఎవరు ఉన్నారు, సక్సెస్ఫుల్ అప్లైనర్ ఎవరు ఉన్నారు, ఆయన ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశారనుకోండి, అదే ఫాలో అవ్వండి. కొత్తగా వీల్ ఇన్వెంట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెంట్ గా చేయండి. కన్సిస్టెంట్ గా మీరు ఒక డైలీ హ్యాబిట్ మీరు ఫామ్ చేయండి. నేను చెప్పాను కదా, ఒక డోంట్ బి లైక్ ఎనర్జీ నాకు ఇవాళ వచ్చింది, నేను ఇవాళ బాగా పనిచేసిన, నెక్స్ట్ డే మళ్ళీ శాంత అయిపోయాను. నో, డోంట్ డూ దాట్. కన్సిస్టెంట్ గా స్లోగా చేస్తే కూడా కన్సిస్టెంట్ గా చేయండి. స్లోగా చేస్తే కూడా కన్సిస్టెంట్ గా చేయండి. ఇట్ విల్ గివ్ యూ రిజల్ట్స్ రాదర్ దెన్ వర్కింగ్ ఇన్ ఎనర్జీ బస్ట్. ఇవాళ బాగా నాకు ఒక మోటివేషన్ వచ్చింది, చలో నేను ఇవాళ పరిగెత్తాను. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ రిజల్ట్స్. ప్రోగ్రెస్ కి ట్రాక్ చేయండి. రెగ్యులర్ గా మీ గోల్స్ అండ్ మీ అచీవ్మెంట్స్ కి ట్రాక్ చేయండి. మీరు ఏదో గోల్ పెట్టుకున్నారు, దానికి ఒక డేట్ పెట్టుకున్నారు, ఎక్కడ వరకు మీరు ఎప్పుడు వరకు అది రీచ్ అయ్యారు అంటే యూ హ్యావ్ టు మెజర్ దట్ త్రూ యువర్ వర్క్. ప్రొడక్టివ్ వర్క్ చేస్తున్నారా లేదా, ఏదో గోల్ సాధించారు, దానికి మీరు రీచ్ అయ్యారా లేదా, అండ్ తర్వాత మీరు ఎందుకు రీచ్ అవ్వలేదు, దానికి యూ హ్యావ్ టు డూ ద ఆడిట్. ఎందుకు మీరు ఫెయిల్ అయ్యారు, లేకపోతే ఎందుకు మీరు లేట్ అయ్యారు, అది చేసేసి మీరు రెగ్యులర్ గా చేస్తే బాగుంటుంది. రికగ్నైజ్ చేయండి, ఎఫర్ట్స్ కి రికగ్నైజ్ చేయండి. మీ టీంలో ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఎవరెవరు అచీవ్ చేస్తున్నారు, వాళ్ళకి రికగ్నైజ్ చేయండి, అప్రిషియేట్ చేయండి. అది మీ అప్లైన్ కావచ్చు, అది మీ టీం మెంబర్ కావచ్చు, అది ఒక కంపెనీ ఎంప్లాయీ కావచ్చు, అది మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఎనీవన్. గ్రాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ చేయండి. మీ అప్లైన్స్ పెట్టిన ఎఫర్ట్స్, మీ అప్లైన్స్ మీకు ఇస్తున్న జ్ఞానం, మీ అప్లైన్స్ ఇస్తున్న మీకు టైం, మీ అప్లైన్స్ మీకు ఏదో నేర్పిస్తున్నారు, దానికి వాళ్ళకి అప్రిషియేట్ చేయండి. మీ టీంలో ఎవరెవరు వర్క్ చేస్తున్నారో దానివల్ల మనకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ ఎఫర్ట్స్ తో మన ఎఫర్ట్స్ కనెక్టెడ్ ఉన్నాయి. సో టీమ్ ఎఫర్ట్స్ కి కూడా అప్రిషియేట్ చేయండి, గ్రాటిట్యూడ్ ఇవ్వండి. కంపెనీలో ఉన్న స్టాఫ్ వాళ్ళకి మనం అప్రిషియేట్ చేయాలి. మీ టీమ్ లో తో పాటు మీ ఇంట్లో ఒక టీం ఉంది అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు, మీ అమ్మ నాన్న, మీ భార్య, మీ భర్త, వాళ్ళకి అప్రిషియేట్ చేయండి. వాళ్ళు మీకు టైం ఇస్తున్నారు, వాళ్ళు మీకు బయట వెళ్ళడానికి ఒక పర్మిషన్ ఇస్తున్నారు అంటే అప్రిషియేట్ దెమ్. అండ్ స్టే కంప్లైంట్, వెరీ ఇంపార్టెంట్. స్టే కంప్లైంట్ అంటే కంపెనీ చెప్తున్న ఎథిక్స్, కంపెనీ చెప్తున్న ఏదో పాలసీస్ ఉన్నాయి, దాని మీద స్టిక్ అవ్వండి. కంపెనీ చెప్తుంది క్రాస్ లైనింగ్ చేయొద్దు, లెగ్ పుల్లింగ్ చేయొద్దు, యూ షుడ్ నాట్ డూ ఇట్. లీగల్ గైడ్ లైన్స్ ఏదో ఉన్నాయి కంపెనీది, అది మనము ఫాలో అవ్వాలి 100%. వేరే టీమ్స్ లాగడం, వేరే వాళ్ళకి మనం నెగటివ్ చేయడం, వేరే వాళ్ళకి మనం మిస్గైడ్ చేసి అరే అక్కడ వెళ్తే వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తున్నారు అంటే వేరే వాళ్ళకి చిన్న చూపించి నేను ఏదో పెద్ద, నేను ఏదో తోపు, నాకే అన్ని వచ్చు చేయొద్దు. ఓకే, మీకు వస్తుంది, మీరు టాప్ కోచ్, మీరు టాప్ లీడర్, మీరు టాప్ మెంటర్, మీరు అన్ని టాప్ ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళది ప్లేట్ నుంచి మీరు తినుతున్నారంటే ఏం గొప్పతనం అది?
వేరే దగ్గర నుంచి మనం లాగేసి వేరే దగ్గర నుంచి అంటే దానికి క్యా బోల్తే ఉస్కో హిందీ में హిందీ में तो चोरी बोलते हैं తెలుగులో మరి ఏమంటారు అంటే వేరే ప్లేట్ నుంచి అన్నము మనము తీసేసి మనము గొప్పగా ఎట్లా అవుతామో నాకు అర్థం కావట్లా మీరు ఇంత తోపున్నారంటే కొత్త వాళ్ళకి మీరు రెడీ చేయండి కొత్త వాళ్ళ దగ్గర నుంచి కొత్త పర్సన్ కి తీసుకోండి ఈజ్ మై పాయింట్ అన్నమాట సో స్టే కంప్లైంట్ డోంట్ ట్రై టు దొంగతనం సో దొంగతనం చేసేసి గొప్ప వాళ్ళు మనం అవ్వలేము పాయింట్ అది సో లీగల్ ఏదో ఉన్నాయి గైడ్ లైన్స్ అది ఫాలో అవ్వండి ప్రాపర్ గా మిస్గైడ్ చేయవద్దు పెద్దగా క్రాస్ లైన్ తో పెద్దగా మాట్లాడొద్దు ఎందుకంటే క్రాస్ లైన్స్ మీకు ఎప్పుడు పాజిటివ్ చేయలేరు మీకు ఏదైనా ఇష్యూ ఉన్నాయి మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి అంటే బెస్ట్ పరిష్కారం మీకు మీ అప్లైని ఇవ్వగలుగుతారు అంతే చాలా మందికి అనిపిస్తుంది నాకు నా అప్లైన్ తో గొడవ ఉంది కదా నేను నా క్రాస్ లైన్ తో మాట్లాడేస్తాను ఆయన నాకు పరిష్కారం చేస్తారు ఆయన నాకు పాజిటివ్ చేస్తారు ఇంపాసిబుల్ అవ్వదు జరగదు నా లాస్ట్ 17 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీ క్రాస్ లైన్ బిలీవ్ మీ కెన్ నెవర్ ఎవర్ సాల్వ్ యువర్ ప్రాబ్లం ఆయన మీకు మీరు నెగటివ్ ఉన్నారంటే మీకు ఇంకా నెగటివ్ చేయడం తప్ప పాజిటివ్ అయితే చేయలేడు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర సో ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ క్రాస్ లైన్ తో ఇది జరిగింది అది జరిగింది ఇది అయింది అది అయింది అంటే మాట్లాడుతూ ఉంటే స్లోగా మీరు బిజినెస్ నుంచి అవుట్ అయిపోతారు బిలీవ్ మీ సో గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి నో పోచింగ్ నో లెగ్ పుల్లింగ్ నో అన్ఆథరైజ్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ ఎవరిదైనా డబ్బులు తీసేసుకున్నాము ఎవరిదైనా మనము బాగా క్రెడిట్ చేసేసుకున్నాము చేయొద్దు ఇట్స్ నాట్ రైట్ క్రాస్ లైన్స్ తో మాట్లాడొద్దు ఊరికే డోంట్ స్లో అవాయిడ్ ఓవర్ ప్రామిసింగ్ అండ్ ఎగ్జాజరేటింగ్ ద ఆపర్చునిటీ ఓవర్ ప్రామిస్ చేయొద్దు మా ప్రొడక్ట్స్ ఇది చేసేస్తాయి మా ప్రొడక్ట్స్ అయితే చచ్చిన మనిషి మీద మీరు కొన్ని చుక్కలు వేస్తే తులసిది ఆయన లేచి పరిగెత్త మొదలు పెడతారు ఎలాంటి అంటే ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను చాలా మంది అట్లా కూడా మాట్లాడతారు మా ప్రొడక్ట్ అసలు దేవుడు సొంతగా తయారు చేసిన ప్రొడక్ట్ ఉన్నాయి డోంట్ ఓవర్ ఎగ్జాజరేట్ అబౌట్ ద ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్స్ కి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి బీ రియల్ ఓవర్ ప్రామిస్ చేయొద్దు ఎగ్జాజరేట్ చేయొద్దు మా కంపెనీలో వస్తే అసలు మీరు జస్ట్ రండి లక్షలు మీ మొత్తం నిండిపోతాయి మొత్తం మీ అకౌంట్స్ అట్లా ఏం జరగదు డోంట్ ఓవర్ ప్రామిస్ అండ్ రాంగ్ ప్రామిస్ చేయొద్దు ఆపర్చునిటీ గురించి ప్రొడక్ట్ గురించి డోంట్ మైక్రో మేనేజ్ ద టీమ్ ఎంపవర్ చేయండి అంటే చిన్న వర్క్ మీరే చేయాలనేసి లేదు ఎవరైనా మీకు అడిగారు అనుకోండి సార్ నాకు రేట్ లిస్ట్ పంపించండి టక్కమని రేట్ లిస్ట్ పంపించొద్దు సింపుల్ గా చెప్పండి డౌన్లోడ్స్ లో వెళ్ళండి అక్కడ ఉంటది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోండి ఎవరైనా చెప్పారు సార్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ పంపించండి చెప్పండి వెబ్సైట్ లో ఉంది వెబ్సైట్ ఓపెన్ చేయండి అక్కడ నుంచి మీరు తీసేసుకోండి అంటే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నాట్ దట్ మీరు సపోర్ట్ చేయాలని లేదు మీరు ఇది చేస్తూనే ఉంటే మీకు అడుగుతూనే ఉంటారు జనాలు మీకు చెప్తానే ఉంటారు సార్ ఇది పంపించండి అదే భయ్ రేట్ లిస్ట్ కావాలంటే ఆల్రెడీ ఉంది మా యాప్ ఓపెన్ చేయండి దాంట్లో డౌన్లోడ్స్ లో ఉంది మీరు అంటే మీరు నేర్పించారంటే ఆయన కూడా నేర్పించగలుగుతారు ఎందుకంటే పాసిబిలిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ మీకు అడుగుతున్నారంటే పాసిబిలిటీ ఈస్ దట్ ఆయన అడగట్లేదు ఆయన కింద ఎవరు అడుగుతున్నారు సో ఆయన కింద ఎవరు అడుగుతున్నారంటే ఆయన మీకు అడుగుతున్నారు ఇప్పుడు మీరు కూడా ఆయనకి పంపించేశారనుకోండి సేమ్ అదే ప్రాసెస్ నడుస్తూనే ఉంటది లైఫ్ లాంగ్ మనము ఈ రేట్ లిస్ట్ ఇదే పంపించడానికి అంటే వేరేగా ఏమనుకోవద్దు ఎవరైనా అడిగి ఉంటారు నాకు మీరు అరే సార్ నాకు పర్సనల్ గా టార్గెట్ చేస్తాను అనేది కాదు నేను ఒక ఎగ్జాంపుల్ ఇప్పటికి గుర్తొచ్చిందంటే చెప్తున్నా అంటే మైక్రో మేనేజింగ్ ఆపండి సార్ కేవైసీ చేసి ఇవ్వండి నాకు అరే కేవైసీ చేసి మీరు ఇవ్వాల్సిందే కాదు మీరు నేర్పించండి కేవైసీ ఎట్లా చేస్తాము ఎలా మనము
కంపెనీకి మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అది మీరు నేర్పించండి అంతే. డోంట్ కుక్ ద ఫిష్ అండ్ గివ్ దెమ్. ఫిష్ వంట చేసి ఇవ్వద్దు, ఫిషింగ్ చేయడం నేర్పించండి. దట్ ఈస్ వాట్ ఐ మీన్. ఓకే, నెవర్ స్టాప్ రిక్రూటింగ్ అండ్ ప్రాస్పెక్టింగ్ నో మ్యాటర్ వాట్ ర్యాంక్. రిక్రూటింగ్, ప్రాస్పెక్టింగ్ అండ్ రీటైలింగ్ ఆపకూడదు. మీరు ఆన్లైన్ చేస్తున్నారా, ఆఫ్లైన్ చేస్తున్నారా, ప్రాస్పెక్టింగ్ చేయండి. మీరు ఆన్లైన్ చేస్తున్నారా, ఆఫ్లైన్ చేస్తున్నారా, రిక్రూటింగ్ చేయండి. మీరు ఆఫ్లైన్ చేస్తున్నారా, ఆన్లైన్ చేస్తున్నారా, రీటైలింగ్ చేయండి. మీరు ఆఫ్లైన్ చేస్తున్నారా, ఆన్లైన్ చేస్తున్నారా, ప్రెజెంటేషన్స్ చేయండి. ఆపొద్దు. మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఆపొద్దు. ఎందుకంటే ఈ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ అట్రిషన్. జనాలు మీకు వదిలేసి వెళ్ళిపోతారు. మన బకెట్ ఉంది కదా, బకెట్ లో బొక్కలు ఉన్నాయి, నీరు కారుతూనే ఉంటది. అదే విధంగా జనాలు వెళ్తూనే ఉంటారు. సో మీరు ఆ బకెట్ నిండి ఉండాలంటే యూ హ్యావ్ టు గెట్ న్యూ పీపుల్ ఇన్ యువర్ బిజినెస్. సో నెవర్ స్టాప్ రిక్రూటింగ్ అండ్ ప్రాస్పెక్టింగ్. అవాయిడ్ నెగటివిటీ. ఇంతకుముందు చెప్పాను, గాసిప్, నెగటివిటీ విత్ ఇన్ ద టీమ్, క్రాస్ టీమ్ లో అవాయిడ్ చేయండి. మీ బిజినెస్ చాలా స్మూత్ గా నడుస్తుంది. వన్ సింపుల్ వైరస్ ఒక వరల్డ్ కి మొత్తము ఆగిపెట్టింది, అంటే ఆగేసింది. ఇది కోవిడ్ వైరస్. అదే విధంగా ఒక నెగటివ్ వైరస్ ఒక మీ టీంలో ఉండొచ్చు, మీ క్రాస్ టీమ్ లో ఉండొచ్చు, వాళ్ళ మాట మీ చెవులో పడింది అనుకోండి, మీ మొత్తం బుర్ర జామ్ అయిపోతుంది. పని చేయాలన్నా కూడా మీరు చేయలేరు. ఓన్లీ టాక్ టు పాజిటివ్ పీపుల్, అంతే. పాజిటివ్ పీపుల్ తోనే మాట్లాడండి. డోంట్ ఫోకస్ సోల్లీ ఆన్ ర్యాంక్. ఇది ఒక చాలా పెద్ద ఒక బిమారి, ఒక డిసీజ్. ర్యాంక్ అడ్వాన్స్మెంట్. సార్ నేను ఆ ర్యాంక్ కొట్టేస్తా, నేను ఆ ర్యాంక్ తీసేసుకుంటాను. అయ్యా, ర్యాంక్ అవసరం లేదు, ర్యాంక్ ముఖ్యం లేదు. ర్యాంక్ తో పాటు బిజినెస్ వాల్యూమ్, బిజినెస్ వాల్యూమ్ తో పాటు టీమ్ ఇంపార్టెంట్ ఉన్నాయి. టీమ్ ఉంటేనే మీ ర్యాంక్ పనికి వస్తుంది. టీంలో యూజర్స్ ఉంటే, టీంలో బిజినెస్ వాల్యూమ్ వస్తుందంటే మీకు ర్యాంక్ ముఖ్యం అవుతుంది. అంటే అప్పుడు ఆ ర్యాంక్ లో ఉన్న అన్ని ఫండ్స్ మీకు రావడానికి వీలు పడతాయి. టీమ్ లేదంటే వాల్యూమ్ లేదు. వాల్యూమ్ లేనప్పుడు మీరు ర్యాంక్ ఏదైనా తీసుకుంటే కూడా ఏమి రాదు, డబ్బులు రాదు కదా. మర్సిడీస్ ఉన్నాయి మీ దగ్గర, చాలా వండర్ఫుల్ మర్సిడీస్ ఉన్నాయి, కానీ దాంట్లో ఇంజిన్ లేదంటే నడుస్తుందా? ఇంజిన్ లేరా మర్సిడీస్, ఓన్లీ పైన డబ్బా ఉంటే, పైన డబ్బా మర్సిడీస్ ఉంది బాగానే ఉంది, కానీ ఇంజినే లేదు, మీరు వెళ్ళగలుగుతారా? ప్రయాణం చేయగలుగుతారా? అవ్వదు. సిమిలర్లీ ర్యాంక్ ఉన్నాయి చాలా పెద్ద, సార్ నేను చైర్మన్, నేను అంబాసిడర్, ఫలానా దిమ్కానా, టీం లేదు, బిజినెస్ వాల్యూమ్ లేదంటే డబ్బులు రాదు కదా. సింపుల్, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఓన్లీ ర్యాంక్ కోసం వెళ్ళొద్దు. నేను ఇది కొట్టేసారు బై, కింద ప్రాపర్ టీమ్ ఫామ్ చేసేసి కింద రావాలి బిజినెస్. వాల్యూమ్ వస్తే అప్పుడు మీరు ర్యాంక్ తీసుకోండి. అంటే మళ్ళీ దాంట్లో ఇంకొకటి ఉంది, భయంకరమైన వాల్యూమ్ ఉన్నాయి ఒక్కటే టీంలో అండ్ మిగతా టీమ్స్ లో ఏం లేదు, డబ్బులు రాదు. ర్యాంక్ అండ్ వాల్యూమ్ ది ఒక దర్ హ్యాస్ టు బి అ ప్రాపర్ బ్యాలెన్సింగ్, ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్. అప్పుడు మీకు ఆ ర్యాంక్ అండ్ వాల్యూమ్ ది ప్రాపర్ మీకు బెనిఫిట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేషన్. డూప్లికేషన్ చేయండి. క్రియేట్ అ సింపుల్ డూప్లికేబుల్ సిస్టమ్ ఫర్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. కంపెనీది ఆల్రెడీ ఉన్నాయి సిస్టమ్, మీరు అదే సిస్టమ్ ఫాలో చేయండి. 1100 BV కి మీకు ఒక ఇది వస్తుంది, వాట్ యు కాల్ ఇన్సూరెన్స్ వస్తుంది. కంపెనీ మన FPO ఇచ్చింది, కన్సిస్టెన్సీ ఇచ్చింది, ఇదే ఫాలో అవ్వండి. కొత్త కొత్త చేయొద్దు. చాలా మంది నాకు చెప్తారు, సార్ నేను ఇది ఒక కొత్త నేను ఇన్వెంట్ చేసిన, నేను ఈ రకంగా చేస్తున్నాను. డోంట్ డూ ఇట్. కంపెనీ చేసింది అదే ఫాలో అవ్వండి, సింపుల్ ఉంటుంది, కాంప్లికేటెడ్ ఉండవు. ప్రొవైడ్ యువర్ టీమ్ విత్ స్క్రిప్ట్స్ అండ్ టూల్స్ అండ్ టెంప్లెట్స్. మీకు వీలుంటే మీరు టీమ్ కి స్క్రిప్ట్స్ అండ్ టూల్స్ ఇవ్వండి. చేత కావట్లేదంటే చాట్ GPT యూజ్ చేయండి. చాట్ GPTలో అన్నీ కనిపిస్తాయి. చాట్ GPTకి చెప్పండి, రిక్రూట్మెంట్ ప్రాస్పెక్టింగ్ కోసం నాకు స్క్రిప్ట్స్ ఇవ్వండి. వార్మ్ మార్కెట్, కోల్డ్ మార్కెట్, హాట్ మార్కెట్ కి చాలా స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. కావాలంటే నేను ఇవాళ షేర్ చేసేస్తాను. బట్ నేను చేయాలనే లేదు, ఎందుకంటే ఐ వాంట్ యూ టు యూజ్ చాట్ GPT. చాట్ GPT రాస్తున్నాను, చాలా మందికి తెలియదు. చాట్ GPT ఈజ్
ఒక్క నిమిషం చాట్ బాక్స్ లో రాస్తాను. chatgpt.com యూస్ చేయండి. ఇది ఒక వండర్ఫుల్ టూల్, ఏఐ టూల్ ఉంది. దాంట్లో అన్ని మీకు స్క్రిప్ట్స్ టూల్స్ మీకు దొరుకుతాయి, టెంప్లెట్స్ దొరుకుతాయి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, స్క్రిప్ట్ మాట్లాడాలి, అన్ని మీకు దొరుకుతాయి. తర్వాత షేర్ ఈజీ టు ఫాలో వర్క్ ఫ్లోస్, మీ ప్రాస్పెక్ట్ కి ఫాలో అప్ షీట్స్, సేల్స్ ప్రెజెంటేషన్ మీరు ఏదో చేస్తారు, ఎన్ని సేల్స్ ప్రెజెంటేషన్ చేశారు, దాంట్లో ఇన్న కన్వర్జన్ అయింది, ఎట్లా జరిగింది, దానికి ఒక మీ దగ్గర డైరీ ఉండాలి. అంటే మీ దగ్గర ఉండాలి, రిటర్న్ లో ఉంటేనే మీరు అనలైజ్ చేయగలుగుతారు. నేను ఎన్ని ప్రెజెంటేషన్ ఇస్తే ఇంతమంది క్లోజ్ అయ్యారు, నేను ఎన్ని ప్రొడక్ట్స్ రీటైల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంత ప్రొడక్ట్ రీటైల్ అయింది. డేటా ఉంటేనే మీరు కరెక్ట్ ఇది చేయగలుగుతారు కదా. డేటా ఇప్పుడు మనం స్కూల్లో రిజల్ట్ వస్తుంది, మ్యాథ్స్ లో 90/100 వచ్చింది, ఇంగ్లీష్ లో 75/100 వచ్చింది. సో ఎందుకు మార్క్స్ ఇస్తున్నారు? సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్. అదే విధంగా మీరు రాస్తే నేను ఎన్ని ప్రెజెంటేషన్ ఇస్తే ఎంతమంది క్లోజింగ్ అయింది, ఎంతమందికి నేను ప్రొడక్ట్ ఇవ్వగలిగాను, మీకు రాసి ఉంటేనే నేను కూడా ఇప్పుడు కూడా నేను ఈ లెవెల్లో కూడా నేను అన్ని చేస్తాను. అప్పుడే ఆడిట్ అవ్వగలుగుతుంది. నేను ఆడిట్ చేస్తాను, నా ట్రావెలింగ్ ఇంత చేస్తే ఈ మంత్ ఇంత ఖర్చు అయింది, ఇంత దానికి అవుట్పుట్ వచ్చింది, దాని పరంగా నేను అన్ని సెట్ చేసుకుంటా. సో యూ హ్యావ్ టు డూ ఇట్, అండ్ దిస్ యూ నీడ్ టు డూప్లికేట్, దిస్ యూ నీడ్ టు షేర్ విత్ యువర్ టీమ్. అంటే నేను ఏదో చేస్తున్నాను, అదే నేను నా టీమ్ కి నేర్పించకపోతే దే విల్ బి టోటలీ హ్యాండిక్యాప్డ్. సో యూ హ్యావ్ టు డూ దిస్. నెక్స్ట్, టీమ్ మేనేజ్మెంట్ లో రిలేషన్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. ట్రస్ట్ ఫార్మ్ చేయాలి. ట్రస్ట్ ఎప్పుడు ఫార్మ్ అవుతుంది? వెన్ యూ సపోర్ట్, అన్కండిషనల్ సపోర్ట్ ఉంటుంది మీకు, మీ టీమ్ కి, అండ్ మీరు మీ అప్లైన్ కి అన్కండిషనల్. ఇట్ ఈస్ ఆల్వేస్ అ విన్ విన్ సిచ్యువేషన్, గివ్ అండ్ టేక్ ఉంది. నేను నా టీమ్ తోనే, నా డౌన్ లైన్స్ తోనే లైఫ్ లాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేను. అంటే నేను ఏమీ చేయకుండా నా డౌన్ లైన్ అంత మొత్తం నా కోసం చేయాలనేసి ఇది కరెక్ట్ కాదు. సేమ్ యాజ్ అ డౌన్ లైన్ నేను లైఫ్ లాంగ్ నా అప్లైన్స్ తోనే ఎక్స్పెక్ట్ చేయాలి, నా అప్లైన్స్ నా కోసం చేస్తూనే ఉండాలి, అది కూడా కాదు కరెక్ట్. ఇట్ హ్యాస్ టు బి అ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్. ట్రస్ట్ ఎప్పుడు ఫార్మ్ అవుతుంది? నేను నా డౌన్ లైన్స్ కోసం టైం టు టైం వాళ్ళకి ఏదో హెల్ప్ కావాలి, వాళ్ళకి ఏదో జెన్యున్ ఏదో రిక్వెస్ట్ ఉన్నాయి, దానికి నేను ఫుల్ఫిల్ చేస్తూనే ఉంటే అప్పుడు ట్రస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. సిమిలర్లీ నా అప్లైన్స్ నాకు అడిగినప్పుడు ఏదో బాబు నీ దగ్గర నుంచి నాకు ఈ ఫలానా ప్లేస్ లో ఈ సందర్భంలో నాకు హెల్ప్ కావాలి, నేను వాళ్ళ మాట వినేసి నేను వాళ్ళ కోసం ఏదైనా చేస్తే అప్పుడు వాళ్ళకి నా మీద ట్రస్ట్ బిల్డప్ అవుతుంది, నా మీద ఇంకా రెస్పెక్ట్ అండ్ ప్రేమ ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ అ గివ్ అండ్ టేక్ థింగ్. ఓ నా అప్లైన్ కి అవసరం ఉంటే నేను అస్సలు ఏం చేయను, నేను అస్సలు రాను, నేను అస్సలు కోఆపరేట్ చేయను, కానీ నాకు అవసరం ఉంటే నేను అడుగుతూనే ఉంటాను. ఇట్ ఈస్ నాట్ అ వన్ వే ట్రాఫిక్, ఇట్ ఈస్ అ టూ వే ట్రాఫిక్. కోఆపరేషన్ నేను యాజ్ అ అప్లైన్ గా మీకు చేయాలి, అండ్ కోఆపరేషన్ నేను యాజ్ అ డౌన్ లైన్ గా నా అప్లైన్ తో చేయాలి. అప్పుడే ఈ ట్రాఫిక్ సరిగా వెళ్తుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో టీమ్ మేనేజ్మెంట్ లో రిలేషన్షిప్ వెరీ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ చేయండి, ఎవరితో రాంగ్ మాటలు చెప్పొద్దు, ఎవరితో గట్టిగా మాట్లాడొద్దు, ఎవరికి హర్ట్ చేయొద్దు, ఎవరితో రాంగ్ అంటాం కదా, అంటే ఎవరికి కింద చూపించొద్దు. అంటే అరే నీకు ఏం ట్రబుల్, నువ్వు అసలు వేస్ట్ ఫెల్ రా, నువ్వు అసలు వేస్ట్ గాడు, నువ్వు అసలు డోంట్ గివ్ దట్ ఫీలింగ్ టు యువర్ డౌన్ లైన్ ఆర్ టు యువర్ అప్ లైన్. నెవర్ డూ దట్. మీరు తోపు ఉండొచ్చు, మీరు బాగా గొప్ప ఉండొచ్చు, మీరు బాగా చదివి ఉండొచ్చు, మీరు బాగా పెద్ద లెవెల్లో అకాడమిక్స్ లో తోపు ఉండొచ్చు, కానీ ఈ సిస్టంలో మీరు మీ అప్లైన్ కైనా తోపు చూపించడానికి ప్రయత్నం చేస్తే ఏమైతే తెలుసా, రేపు మీ డౌన్ లైన్ వచ్చేసి మీకు ఓవర్ పవర్ చేయడానికి ప్రయత్నం, అంటే సేమ్ దిస్ ఇస్ డూప్లికేట్. నేను ఇవాళ నా ప్రేమ్ గారికి, వాజ్పేయి గారికి వాళ్ళకి ఏంటి, నేనే తోపు కింద నా టీము వాళ్ళు వచ్చేసి డాక్టర్ అఖ్తర్ ఏంటి, నేనే తోపు అట్లా చేయడం మొదలు పెడతారు. మీకు అది
ఓకే. అయితే మీరు చేయండి అట్లా. అంటే మీకు రేపు మీ టీమ్‌లో వచ్చేసి ఎవరైనా అట్లా చేసేస్తే అంటే బేసికల్లీ ఇట్ ఈస్ రిలేషన్‌షిప్ ఇబ్బందయితది లాంగ్ టర్మ్‌లో. ప్రెజెంట్ బాగా మనకి అనిపించొచ్చు. మన లోపల బాగా మనకి నేను చాలా ఇంత గొప్పగా అందరూ నాకు పొగిడిస్తున్నారు నాకు. కానీ జనాలు కొన్ని రోజు తర్వాత లోపల లోపల నవ్వుతారు మీ మీద. సెల్ఫ్ ప్రమోషన్ చేయాలి గానీ ఎంత చేయకూడదు. దట్ సెల్ఫ్ ప్రమోషన్ ఒక జోక్ లాగా అనిపిస్తది. జోక్ లాగా అనిపించొద్దు. లిమిటెడ్‌గా చేయండి. చాలా మంది ఏంటంటే ఇంత సెల్ఫ్ ప్రమోషన్ చేస్తారు. టీమ్ బాగా బాగా డిస్టర్బ్ అయిపోతది దాంట్లో. ఎప్పుడు చూసినా సార్ ఆయన గురించి మాట్లాడతారు. ఎప్పుడు చూసినా సార్ ఆయన గొప్ప అనేసి. చేయండి. లిమిట్‌లో చేయండి. నా ఉద్దేశ్యం ఏంటంటే మీకు చెప్తున్నాను. నేను స్వంత ప్రమోషన్‌కైనా నా టీమ్‌కి ఎక్కువ ప్రమోట్ చేయాలి. నా టీమ్‌లో ఉన్న మెంబర్స్‌కి బాగా పొగిడిచ్చాలి. బాగా వాళ్ళకి లేపాలి. థట్ ఈస్ ద ట్రూ లీడర్‌షిప్ అకార్డింగ్ టు మీ. ఐ మైట్ బి రాంగ్. ఐయామ్ నాట్ సేయింగ్ ఐయామ్ రైట్. బట్ హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకుంటే దిస్ ఈస్ ద రైట్ అప్రోచ్ అన్నమాట. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. రైట్? క్రియేట్ స్మాల్ అకౌంటబిలిటీ గ్రూప్స్ ఫర్ మోటివేషన్ అండ్ ట్రాకింగ్. చిన్న చిన్న గ్రూప్స్ ఫార్మ్ చేయండి. అకౌంటబిలిటీ కోసం అండ్ మోటివేషన్ కోసం. ఐడెంటిఫై అండ్ మెంటర్ 3 to 5 పొటెన్షియల్ లీడర్స్ ఇన్ యువర్ టీమ్. 3 to 5 మీతో సబ్మిట్ అయిన వాళ్ళు, మీ మాట వినేవాళ్ళు, మీకు ఫాలో అయ్యేవాళ్ళు, మీ చెప్పిన మాటలుకి ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళకి మీరు ఐడెంటిఫై చేయండి అండ్ వాళ్ళతో పాటు మీరు పని చేపించుకోండి. సో దిస్ ఈస్ అబౌట్ డూప్లికేషన్ అండ్ టీమ్ మేనేజ్మెంట్. యూస్ టూల్స్ లైక్ వాట్సాప్ గ్రూప్స్, జూమ్ కాల్స్ చేయండి. ఇవాళ చాలా కొత్త కొత్త యాప్స్ అండ్ చాలా కొత్త కొత్త మనకి వచ్చేసినాయి. అది ఫామ్ చేసేసి గ్రూప్ యాక్టివిటీస్ అండ్ గ్రూప్ అంతా మొత్తము కమ్యూనికేషన్ చేయడానికి మీరు స్టార్ట్ చేయండి. ఫైనలీ స్ట్రాటజీస్ టు గ్రో ర్యాపిడ్ గ్రోత్ కోసం స్ట్రాటజీస్ ఏంటి? ర్యాపిడ్ గ్రోత్ చేయాలంటే సోషల్ మీడియాకి లెవరేజ్ చేయండి. చాలా మంది సోషల్ మీడియాకి ఇంకా లెవరేజ్ చేయలేకపోతున్నారు. ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఇవాళ ఒక బ్రహ్మాండమైన టూల్ ఉంది ఎక్కువ రీచ్ వెళ్ళడానికి. ఇప్పుడు సోషల్ మీడియాతో చాలా మంది భయపడతారు. బట్ నా 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 మెసేజ్ ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, మీరు సోషల్ మీడియా లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఈ 4 చాలు. ఇండియాలో మీరు పెద్ద రీచ్ చేయాలంటే చాలు. మీ యొక్క బ్రాండ్ బిల్డింగ్ చేయాలంటే చాలు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అంతే. ఈ సోషల్ మీడియాలో ప్రెజెన్స్ పెట్టుకొని అది చాలు అయిపోయింది, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నాయి కదా, నాకు ఆల్రెడీ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో కంటెంట్ రావాలి. మీకున్న నాలెడ్జ్ ఏదో ఉన్నాయి, మీకు ఉన్న ఏదో లెర్నింగ్స్ ఉన్నాయి, అది మీరు షేర్ చేయండి అక్కడ. అప్పుడు మీ విజిబిలిటీ అవుతుంది. అప్పుడే మీకు జనాలు ఐడెంటిఫై చేస్తారు. అప్పుడే మీకు జనాలు మీతో కనెక్ట్ అవుతారు. సో సోషల్ మీడియా మీద మీ సక్సెస్ స్టోరీస్, మీ టెస్టిమోనీస్, మీకు ఉన్న ప్రొడక్ట్ నాలెడ్జ్, కొద్దిగా కంటెంట్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఆ కంటెంట్ మీరు తీసుకొని, ఇప్పుడు సోషల్ మీడియాలో కంటెంట్ ఉంది, అది కాపీ రైటెడ్ కంటెంట్ ఉందా? అట్లా ఏం లేదు కదా. ఏదో సోషల్ మీడియా మీద మోటివేషన్ ఏదో వస్తుంది, అది ఎవరో ఎక్కడ నుంచి కాపీ చేసేసి ఆయన పేరు పెట్టేసిండు. మీరు కూడా ఆ పేరు అంటే ఇక్కడ నుంచి మీరు లాగడం తప్పు కాదు. టీం నుంచి జనాలకి లాగడం తప్పు. ఇక్కడ నుంచి ఐడియాస్ లాగడం, ఇక్కడ నుంచి మోటివేషన్ పోస్ట్ లాగడం, మీ ఫోటో పెట్టేసి చేయడం అది తప్పు కాదు. అది చేసుకోండి, ఫుల్ ఫ్లెజ్ గా చేయండి, సోషల్ మీడియా మీద చేయండి. ఇక్కడ మీరు టార్గెటెడ్ ఆడియన్స్ కి మీరు యాడ్స్ కూడా చేసుకోవచ్చు, బూస్ట్ రీల్ చేసుకోవచ్చు. మీ విజిబిలిటీ ఎక్కువ చేయడానికి మీరు సోషల్ మీడియాకి యూస్ చేయండి. దాని మీద నేను నెక్స్ట్ సెషన్ కూడా తీసుకుంటాను. సోషల్ మీడియా మీద ఎట్లా మీరు ఫాస్ట్ గా గ్రో అవ్వచ్చు, దాని మీద చాలా ఉన్నాయి. అంటే సోషల్ మీడియా ఇస్ నాట్ అ స్మాల్ సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్. నెక్స్ట్ మేబీ ఐ విల్ టేక్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా కోసం ఒక సెషన్ తీసుకుంటాను. బై ద వే 9th of
దిస్ మంత్ ఒక సోషల్ మీడియా మీద హిందీలో సెషన్ ఉంది, హౌ టు క్రియేట్ ఏఐ వెల్నెస్ ఫండ్. ఒక చాలా పెద్ద కోచ్ ఉన్నారు, మిస్టర్ ఓబరాయ్ అనేసి, ఆయనది సెషన్ ఉంది, హిందీలో ఉంటది. ఆల్రెడీ నేను మీ గ్రూప్స్ లో అది షేర్ చేసిన, మీరు కూడా అది అటెండ్ చేసుకోవచ్చు. తర్వాత క్యాంపెయిన్స్ రన్ చేయండి. టీంలో ఒక కాంపిటేటివ్ క్యాంపెయిన్ అంటే సేల్స్ రిటైలింగ్ క్యాంపెయిన్, టాప్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద మంత్, టాప్ రిటైలర్ ఆఫ్ ద మంత్, మీరు అట్లా క్యాంపెయిన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఐదు టీమ్స్ ఉన్నాయనుకోండి, ఏదో వీకర్ టీమ్స్ లో కొద్దిగా బిజినెస్ తీసుకొని రావాలంటే మీరు అక్కడ మీరు ఒక ఆఫర్ ఇవ్వచ్చు. దట్ టాప్ రిక్రూటర్ ఆఫ్ దిస్ మంత్ ముగ్గురు ఎవరు ఉంటే వాళ్ళతో పాటు నేను లంచ్ కి ఇన్వైట్ చేస్తాను. టాప్ రీటైలింగ్ ఎవరు చేస్తారు, ఈ టాప్ 3కి నేను ఈ మంత్ నేను మేబీ వాళ్ళతో పాటు ఒక మూవీ వెళ్తాను, లేకపోతే సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్, ఏదో టైం స్పెండ్ చేస్తాను, లేకపోతే ఒక ఎక్స్ట్రా సెషన్ ఇస్తాను, సమ్ ట్రైనింగ్ ఇస్తాను, సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. సో దట్ రిక్రూట్మెంట్ బ్లిట్స్ ఆర్ ఒక రీటైలింగ్ బ్లిట్స్ లాగా, లేకపోతే టాప్ ప్రెజెంటేషన్స్ ఎవరు చేస్తారు వాళ్ళకి నేను ఏదో రకంగా వాళ్ళకి ఏదో సర్టిఫికేట్ ఇస్తాను, సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ కెన్ బి డన్. సో క్యాంపెయిన్ రన్ చేయాలి మనం ఇంటర్నల్ టీమ్ లో. రికగ్నిషన్ ప్రోగ్రామ్స్ మీరు చేస్తే దాంతో ఇంకా ఎక్కువ మొమెంటం వస్తుంది. ఎవ్రీ స్మాల్ ఏదో అచీవ్మెంట్ ఉన్నాయి, అది పబ్లిక్లీ మీరు దానికి సెలబ్రేట్ చేయండి. ఎవ్రీ అచీవ్మెంట్ కి మీరు ఎప్పుడు ఛాన్స్ దొరికినా మీరు దానికి అప్లాడ్స్ ఇవ్వండి మీ టీంలో ఉన్న జనాలకి. ఎందుకంటే జనాలు ఇక్కడ డబ్బులతో పాటు అప్లాస్ కోసం, అప్రిసియేషన్ కోసం కూడా వస్తారు. దెన్ వాళ్ళకి ఏదో టాంజిబుల్ గిఫ్ట్స్ ఇవ్వండి. ఏదో మొమెంటం ఇచ్చేసారు, ఏదో సర్టిఫికేట్ ఇచ్చారు, ఏదో సమ్ కీ చైన్ ఇచ్చారు, సంథింగ్, సమ్ పెన్ ఇచ్చేసారు, సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. క్యాష్ రూపంలో కాదు, వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే దానికి ఒక సర్టిఫికేట్ చాలు, ఒక చిన్న మెడల్ చాలు, ఏదో చిన్న మీరు గిఫ్ట్, ఏదో సమ్ మొమెంటం, ఏదో మెసేజ్ మీ సిగ్నేచర్ తో ఏదో మెసేజ్ చేసేసి ఒక చిన్న సంథింగ్ యూ కెన్ గివ్. సో ఇది ఏం చేస్తుందంటే టీమ్స్ లో మోటివేషన్ అండ్ ఒక మొమెంటం తీసుకొని వస్తుంది. అండ్ ఫైనల్లీ రెప్లికేట్ సక్సెస్, షేర్ యువర్ డైలీ రూటీన్. మీరు ఏం చేస్తున్నారు, మీ డైలీ రూటీన్ ఏంటి, మీరు ఎప్పుడు లేస్తున్నారు, మీరు మీ హెల్త్ కోసం ఏం చేస్తున్నారు, మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మీ ట్రావెలింగ్ ఏంటి, ఇది మొత్తం మీరు మీ టీంతో షేర్ చేయండి. ఎవరు అడుగుతున్నారు వాళ్ళకి చెప్పండి, దాచుకోవద్దు. డోంట్ ఫీల్, అంటే కొన్ని హ్యాబిట్స్ కరెక్ట్ కాకపోవచ్చు, నో ప్రాబ్లం, బట్ ఆ కరెక్ట్ హ్యాబిట్స్ వాళ్ళకి తెలియకుండా కనీసం ఏదో పాజిటివ్ హ్యాబిట్స్ ఉన్నాయి అది చెప్పండి. అప్పుడు వాళ్ళు కూడా మీ డౌన్ లైన్స్ ఆర్ ఎవరు మీకు మెంటర్ గా భావిస్తున్నారు వాళ్ళు కూడా ఈ హ్యాబిట్స్ ఫాలో చేయడం మొదలు పెడితే వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఆ టీమ్ లో ఒక పాజిటివ్ హ్యాబిట్ ఫామ్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. ఫైనల్ గా ఇది ఫైనల్ స్లైడ్ ఉన్నాయి. ఫోకస్ ఆన్ మొమెంటమ్ ఓవర్ మోటివేషన్. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ రియల్ బిజినెస్ లాగా చేయాలంటే మోటివేషన్ కైనా మొమెంటమ్ ఈజ్ ఇంపార్టెంట్. మొమెంటమ్ బై దట్ మీన్స్ రియల్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, రియల్ గ్రైండింగ్ ఈజ్ ఇంపార్టెంట్, రియల్ మార్కెట్ లో వెళ్ళి పర్ఫామ్ చేయడం ఇంపార్టెంట్. మోటివేషన్ తో ఏమీ కాదు. మోటివేషన్ ఇస్ లైక్ వాటర్, బాగా హీట్ వచ్చిందంటే ఇవాపరేట్ అయిపోతుంది వాటర్. స్టీమ్ కి ఏమంటారు మనకి తెలుగులో వర్క్ రావట్లేదు నాకు, స్టీమ్ లాగా వెళ్ళిపోతుంది. బట్ మొమెంటమ్ ఆర్ రియల్ వర్క్ ఇస్ రాక్ సాలిడ్, రాక్ లాగా ఉంటది. రాక్ ఇంత వేడి వచ్చినా ఆ రాక్ ఇవాపరేట్ కాదు, ఇట్ ఈస్ లైక్ దట్. సో మొమెంటమ్ మీన్స్ regular daily work, regular hustle, regular rejection, regular learning, regular updation, regular skill building. That is momentum. So don't go after motivation, go after momentum, real work, real grinding, real hustle, right? Get at least 10 to 15 new recruits in the first month and help them replicate the same. First month లో కనీసం 10 to 15
మీరు కొత్త వాళ్ళు ఉన్నారంటే కొత్త రిక్రూట్స్ చేయండి. 5 lakh ప్లాన్ ఉన్నాయి, మీరు ఒకరి కింద ఒకరికి మీరు రెఫర్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇది చేసి ఎవరికైనా డూప్లికేట్ చేయగలిగారు, రెప్లికేబుల్ చేయగలిగారు అనుకోండి, మీ టీంలో ఇదే ఫాలో అయిందే సిస్టమ్, యూ విల్ బి అట్ అ డిఫరెంట్ లెవెల్. మీ టీంలో భయంకరమైన మొమెంటం స్టార్ట్ అయిపోతుంది. And finally, introduce a fast start program. Train new recruits intensively in their first 7 days. Fast start program మీరు ఇంట్రొడ్యూస్ చేయడం అవసరం లేదు, మీరు ఆల్రెడీ చేస్తున్నారు, ఫాస్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్. సో ప్లీజ్, అంటే కంపెనీ ఆల్రెడీ చేస్తుంది, కంపెనీ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ ఫాస్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్. సో ఆ ఫాస్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్ అంటే మనకి ఉన్నాయి కదా, మీరు 4100 తో 7100 తో ఫాస్ట్ 25,000 చేస్తే ఫాస్ట్ సూపర్ స్టార్ అయిపోతారు. అది కంపెనీ ఉంది, మీరు అది చేపించుకొని ఆ పర్సన్ కి ట్రైన్ చేయండి. చాలా మంది చేస్తారు, ఫాస్ట్ సూపర్ స్టార్ చేపించుకొని టాటా బై బై వదిలేస్తారు. అట్లా చేయొద్దు. 25,000 బీవీ చేసిన తర్వాత ఎలా వాళ్ళు ఆ బీవీస్ కి లిక్విడేట్ చేయాలి, అంటే ప్రొడక్ట్స్ కి లిక్విడేట్ చేయాలి, అన్నిటికీ ఎట్లా వర్క్ చేయాలి దాని మీద మనం ఫోకస్ చేయాలి, రైట్? సో ఐ హోప్ దిస్ ప్రెజెంటేషన్ has helped you in getting an idea, in getting a roadmap of how to move forward fast, right? So friends, ఇంకొకటి ఫైనల్ గా ఒక వండర్ఫుల్ ఆఫర్ ఉన్నాయి, మీ అందరితో అది షేర్ చేయాలని ఉంది. ఆ ఆఫర్ మీ అందరికీ తెలుసు, జస్ట్ హోల్డ్ ఆన్. తెలుసు అంటే ఓకే, తెలియదు అంటే ఇది ఒక ఆఫర్ ఉంది. ఇస్ దిస్ విజిబుల్? ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ ఆఫర్ లో కంపెనీ మనకి మంచిగా మళ్ళీ ఒక ఆఫర్ ఇచ్చింది, బాడీ సర్క్యులేషన్ మషిన్. క్వాలిఫికేషన్ పీరియడ్ 1st December to 31st December ఉన్నాయి. ఇక్కడ కొత్త సూపర్ స్టార్ అవ్వాలి, కొత్త సూపర్ స్టార్ అయ్యి నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు సూపర్ స్టార్ మెయింటైన్ చేస్తే కంపెనీ మీకు ఒక 14,000 వర్త్ బ్లడ్ సర్క్యులేషన్ మషిన్ మీకు ఇస్తుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ మషిన్ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కి పెంచుతుంది, ఆక్సిజన్ ప్రవాహం ఎక్కువ అవుతుంది, న్యూట్రిషన్ మంచిగా అవుతుంది. బీపీ ఉన్న వాళ్ళకి, స్ట్రోక్ వచ్చే వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, తర్వాత సెక్షువలీ వీక్ ఉన్న వాళ్ళకి, రకరకమైన ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ తో బాధపడే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ మషిన్ ఇది. సో మీరు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు, మీరు ఆల్రెడీ ప్రాక్టీషనర్ ఉన్నారంటే మీరు మీ క్లినిక్ లో పెట్టుకోవచ్చు, మీకు సలూన్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే ఫిట్నెస్ క్లబ్ ఉన్నాయి అనుకోండి, జిమ్ ఉన్నాయంటే అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ చాలా మంది ఈ మషిన్ ద్వారా డైలీ ఒక 300 to 500 రూపీస్ సంపాదిస్తున్నారు. ఎలా అంటే ఒక హాఫ్ అవర్ సెషన్ కి కొందరు 100 రూపీస్, కొందరు 150 రూపీస్ తీసుకుంటారు. అంటే బయట నుంచి వస్తారు జనాలు, కూర్చుంటారు, వాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ మషిన్ వాడతారు అండ్ అయిపోతుంది. సో సింపుల్ ఉంది. ఈ ఆఫర్ ఓల్డ్ సూపర్ స్టార్స్ కోసం కాదు, కొత్త సూపర్ స్టార్స్ కోసం ఉన్నాయి. అంటే కొత్త సూపర్ స్టార్ అవ్వాలి, అది మీరు 25,000 తో అవ్వచ్చు, 25,000 బీవీతో పర్సనల్ చేస్తే మీరు సూపర్ స్టార్ అయిపోతారు. నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు సూపర్ స్టార్ 25,000 బీవీతో మెయింటైన్ చేస్తే మీకు ఈ మషిన్ వస్తుంది. మీరు 40,000 బీవీతో అవ్వచ్చు, టోటల్ టీమ్ తో 40,000 బీవీ సింగిల్ మంత్ లో చేస్తే మీరు ఫాస్ట్ సూపర్ స్టార్ అయిపోతారు. నెక్స్ట్ మంత్ మళ్ళీ 25,000 బీవీ చేస్తే మీకు ఈ ఆఫర్, ఈ మషిన్ వచ్చేస్తుంది. అక్యుములేటివ్ గా ఉన్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్యుములేటివ్ గా మెల్లమెల్లగా చేస్తున్నారు, 60,000 బీవీ ఉంది మీకు ఇప్పుడు ప్రస్తుతం, టోటల్ టీబీవీ 60,000 ఉన్నాయి. సో ఈ నెల మీరు 25,000, అంటే యాక్చువల్ గా ప్లాన్ పరంగా 10,000 ఇంకా చేస్తే మీరు సూపర్ స్టార్ అయిపోతారు. కానీ కంపెనీ ఏం రాసింది, క్వాలిఫై యాజ్ న్యూ క్వాలిఫైడ్ సూపర్ స్టార్. అంటే మీరు న్యూ సూపర్ స్టార్ కూడా యాజ్ అ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వాలి. అంటే 60,000 బీవీ ఉన్నాయనుకోండి మీది అక్యుములేటివ్ లో, మీరు 25,000 ఇంకా చేస్తే మీరు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ నంబర్ 1 డిసెంబర్ లో అయిపోతారు. మళ్ళీ సేమ్ మీరు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ 25,000 తో జనవరిలో అయితే మీకు ఈ మషిన్ వచ్చేస్తుంది.
ఇక్కడ చాలా మందికి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అది నేను ఆన్సర్. ఇది క్లియర్ దాంట్లో ఏమైనా క్వశ్చన్ ఉన్నాయి? ఈ దాంట్లో ఏమైనా క్వశ్చన్ ఉన్నాయంటే క్లియర్. సో ఇక్కడ ఏంటంటే చాలా మందికి క్వశ్చన్ ఏంటంటే, ఇంకొక కంపెనీ కొత్త ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ ఈజ్ ఇది బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్ తీసుకుంటే, సారీ బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ తీసుకుంటే ఒక వాచ్ ఫ్రీ అనమాట, బయోమాగ్నెటిక్ వాచ్ ఫ్రీ అనమాట. సో ఇక్కడ చాలా మందికి క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు, 7100 బీవీ చేసి వాళ్ళు 2 మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ తీసుకుంటే వాళ్ళకి మనకి ఎఫ్పిఓలో ఒక బ్రేస్లెట్ వాచ్ వస్తుంది కదా, అంటే బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్ విత్ వాచ్ వస్తుంది కదా, అది వస్తుందా? ప్లస్ ఈ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ కోసం 2 మనం తీసుకున్నాము కాబట్టి 2 వాచెస్ వస్తాయి. సో ద ఆన్సర్ ఇస్ ఎస్. సో మీరు 2 మ్యాట్రెస్ తీసుకున్నారు కాబట్టి మీకు వాచ్ కూడా వస్తుంది, 2 మ్యాట్రెస్ సంబంధించిన, అండ్ మీరు 7100 బీవీ బిల్లింగ్ చేశారు కాబట్టి మీరు ఎఫ్పిఓలో వెళ్ళిపోయారు కాబట్టి మీకు ఆ వాచ్ కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ అనదర్ వండర్ఫుల్ ఆఫర్. ఇక్కడ మీరు ప్రాపర్ గా ప్లానింగ్ చేస్తే బాగా ప్రాఫిటబుల్ ఒక ఇది ఉంటుంది, డీల్ ఉంటుంది. ఇది మ్యాట్రెస్ ఈజ్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి, మాక్సిమం 250 దాకా ఉంటుంది. సో మీకు కావాలంటే మీరు మీ దగ్గరున్న ఎంఏకి లేకపోతే ఎస్డికి మీరు చెప్పండి, వి విల్ మేక్ దెమ్ అవైలబుల్. ఓకే, దిస్ ఇస్ అ లిమిటెడ్ స్టాక్. సో ఈ 2 ఆఫర్స్ ఉన్నాయి, చాలా వండర్ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి. సార్ నాకు 50,000 బీవీ ఉంది సార్, ఈ మంత్ లో 25,000 బీవీ చేస్తే ఆఫర్ వస్తుంది. సో వెంకటేశ్వరరావు గారు చెప్పారు 50,000 టీబీవీ ఉన్నాయి, మీరు 25,000 చేయాలి, మీరు సూపర్ స్టార్ క్వాలిఫైడ్ అయిపోతారు ఈ మంత్. నెక్స్ట్ మంత్ మళ్ళీ 25,000 చేయాలి, అంటే 2 months కన్సిక్యూటివ్ చేయాలి. ఈ మంత్ మీరు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ కొత్తగా అవ్వాలి, అండ్ నెక్స్ట్ మంత్ కూడా క్వాలిఫై చేయాలి, అంటే 2 months ఉన్నాయి. రెడ్ ఐడి కలర్ బ్లీడ్ టైమ్ సార్ 6 months. 6 months ఇచ్చింది కంపెనీ, 6 months మీకు కంపెనీ టైం ఇచ్చింది రెడ్ ఐడీస్ కోసం. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఉన్నాయి రిలేటెడ్ టు ఆఫర్ ఆర్ ఎనీథింగ్? ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే, సో ఫ్రెండ్స్, ఐడి బ్లాక్ ఇన్స్వి ఎలా చేయాలి? ఐడి బ్లాక్ ఎలా చేయాలి? బ్లాక్ అవ్వదు, అది 2 years ఇన్యాక్టివ్ ఉంటే ఆటోమేటిక్ అయిపోతుంది. అంటే ఎవరు కొనకపోతే ఆటోమేటిక్ అయిపోతుంది. లేదండి సార్, లాస్ట్ మంత్ ఎవరు సూపర్ స్టార్ అయిపోయారు ఆల్రెడీ, వాళ్ళ కోసం లేదు. హైయెస్ట్ లెవెల్ అయిపోయింది, అది వాళ్ళ కోసం లేదు. ఓన్లీ కొత్త సూపర్ స్టార్స్, అంటే ఈ మంత్ కొత్త సూపర్ స్టార్ చేసేసి నెక్స్ట్ మంత్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఉంది. ఆల్రెడీ గతంలో నవంబర్ లో లేకపోతే అక్టోబర్ లో ఎవరు సూపర్ స్టార్ అయిపోయారు వాళ్ళ కోసం లేదు ఇది ఆఫర్. దే ఆర్ నాట్ ఇన్ దిస్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఇప్పుడు ఈ మంత్ మీరు సూపర్ స్టార్ అయ్యారు, నెక్స్ట్ మంత్ మీరు సిల్వర్ అయిపోతే ఈ మషిన్ వస్తుందా? ఎస్ వస్తుంది. అంటే ఈ మంత్ నేను అంటే ఆల్రెడీ గతం నేను ఎప్పుడో జాయిన్ అయ్యి ఉన్నా, నేను కానీ సూపర్ స్టార్ లేదు, ఈ మంత్ నేను సూపర్ స్టార్ అయిపోయా, నెక్స్ట్ మంత్ నా కింద ఇంకా ఒకళ్ళు సూపర్ స్టార్ అయిపోయారు, నేను సైడ్ లో సిల్వర్ చేసేసుకున్నాను, అప్పుడు వస్తుంది. కానీ నేను సిల్వర్ అయిపోయాను నెక్స్ట్ మంత్, అండ్ సో పాయింట్ ఏంటంటే నేను హరిద్వార్ టూర్ ఏదో ఉంది, సిల్వర్ మీరు 2 months అయిపోతే మీకు హరిద్వార్ వస్తుంది. ఆ హరిద్వార్ టూర్ లో మీరు రారు, ఎందుకంటే మీరు ఈ ఆఫర్ లో ఉన్నారు కాబట్టి. సో మీరు హరిద్వార్ ఆఫర్ తీసుకోవాలంటే ఇంకా 2 months సిల్వర్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, డిసెంబర్ లో మీరు సూపర్ స్టార్ అయ్యారు, నవంబర్ లో మీరు సిల్వర్ అయిపోయారు అనుకోండి, సో మీకు ఈ మషిన్ వచ్చేసింది. కానీ మీరు జనవరిలో సిల్వర్ అయ్యారు కాబట్టి మీరు ఇంకా ఒక ఫిబ్రవరిలో మీరు సిల్వర్ చేసేసి సార్ నాకు హరిద్వార్ కూడా వస్తుంది అనేసి హరిద్వార్ రాదు. మీరు ఫిబ్రవరి అండ్ మార్చ్ లో మీరు సిల్వర్ మెయింటైన్ చేస్తే అప్పుడు హరిద్వార్ వస్తుంది.
Okay, so this is all about ఐడీస్. మీరు తీసుకున్న తర్వాత 2 మంత్ కాదు, 2 క్లోజింగ్ లో ఐడి డిలీట్ అయిపోతుంది మీరు అది చేయకపోతే. ఎస్. ఓకే, సో రైట్ ఫ్రెండ్స్, లేట్ అయిపోయింది ఆల్రెడీ, 7:45 అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు మనం కలుద్దాం విత్ అనదర్ గ్రేట్ లీడర్, విత్ అనదర్ గ్రేట్ సెషన్. సో టిల్ దట్ టైమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ and let's go and build our business and our dreams. Thank you very much. God bless you. Take care. Love you all. Good and see. Bye bye.